ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పునరుత్థాన దినము నాడు 9వ నెల మొదటి ఆదివారంలోకి మనం ప్రవేశించడానికి దేవుడు మనకిచ్చిన కృప, కనికరము, సహాయమును బట్టి, ఆ గొప్ప వాత్సల్యతను బట్టి దేవాది దేవుని నామాన్ని మహిమపరుద్దాం, గణపరుద్దాం. ఉన్న స్థలములో, మీ గృహములో ప్రతి వారు కూడా శిరస్సును ఉంచి ఒక ఆత్మీయమైన వాతావరణంలో దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని ఆరాధించి గణపరచడానికి ప్రతి వారం మన మనస్సుల్ని, మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసయ్యా, నీకు స్తోత్రములు. పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన ఈ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రములు. గడిచిన 8 నెలలు కూడా నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని దాచి, కాచి, కాపాడి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, నూతనమైన దినములో ప్రవేశించడానికి నువ్వు మాకు చూపిన కృపలు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ పరిశుద్ధ దినము నాడు నీ ప్రజలమైన మేము నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ నామాన్ని మహిమపరుస్తుండగా తండ్రి, నీ సన్నిధిని, నీ ప్రభావమును, నీ మహిమను సంపూర్ణముగా అనుభవించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించి, నీ నామాన్ని మహిమపరచడానికి ప్రభా, నిన్ను స్తుతించే సమయంలో మా చింతలను మరిచి నిన్ను ఆరాధించడానికి మా బలమా, మా కేడమా, మా దుర్గమా అంతటా వ్యాపించి ఉన్న నిన్ను, నీ నామమును మహిమపరిచే కృపను ప్రభా ప్రతి మనస్సుకు సిద్ధపడగలిగిన మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్కు కొరకు ఆశతో ఎదురు చూస్తున్న వారిని నువ్వు దర్శించడానికి, నీ యొక్క చల్లని మెల్లని స్వరమును విని బలపడడానికి ప్రభా సిద్ధపడుతున్న ప్రతి మనస్సును బలపరచండి, తృప్తిపరచండి. ఆత్మీయమైన వాతావరణంలో నీ దైవ భయముతో ప్రభా 2 తలంపుల మధ్యలో కాక నీ వాక్యమును నీ తలంపులతో ఏకాగ్రతతో తండ్రి విని విధేయత చూపించి ఆ ప్రకారంగా నీ దగ్గర నుండి మేలులను, బహుమానములు ప్రభు ఆశీర్వాదములు పొందుకునే కృపణ దయచే. ఈ దిన ఆరాధన అంతా నీ నామ మహిమార్థమే జరిగించండి. మా స్తుతి ఆరాధన, మా హృదయ ధ్యానము, మా నోటి మాటలు, మా ప్రార్థన, విజ్ఞాపన సమస్తము నీ దృష్టికి అంగీకారం ఉండడానికి కృప చూపించి నడిపించమని, ఈ ఆరాధన అంతా నీ నామ మహిమార్థమే జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి గణపరుద్దాం. మాతో కలిసి ఏకీభవించి పాడి దేవుని కీర్తిద్దాం. గృహంలో ఉంటున్న మీరు మౌనముగా ఉండగా మొదటిసారి పాడుతున్నప్పుడు రెండోసారి కలిసి ఏకీభవించి పాడవలసిందిగా మనవి చేస్తున్నాను. స్తుతించి కీర్తించి ఘనపరుతును నా యేసయ్య, నీవే నా ఆరాధన, నీవే నా స్తుతి పాత్రుడా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం.
కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు. ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు. నీ ప్రజలను రక్షించినావు. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే. పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే, మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే. అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా. అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా. మమ్ము పరముకు నడిపించు దేవా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి ఏగు సహాయము? యెహోవా వలనే మహోపకారము హెచ్చుగా వచ్చును, నిశ్చయం నిజం అనే పాట పాడుతూ దేవుని గణపరుద్దాం.
హల్లెలూయా. చేతులైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మేఘాల పైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు. సిద్ధపడుమా, ఉల్లసించుమా, నీ ప్రియుని రాకకై. ఏ గడియో ఏ వేళయో మనకు తెలియదు. బుద్ధి కలిగిన కన్యకల వలె దేవుని యొక్క నామమును మరణమే కదా. దేవుని కృపలో క్రీస్తు యేసులో ఆ నిత్య జీవమును కలిగి దేవుని యొక్క మాట వినటం వల్ల విశ్వాసం కలిగి ముందుకు కొనసాగుదాం. విశ్వాసం కలుగును
పైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు. మేఘాల పైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు. చప్పలు కొడదాం. స్తుతియు మహిమ ఘనత ప్రభావం యేసుకే చెల్లుగాక. తరతరములకు యుగ యుగములకు యేసే మారని దైవం. స్తుతియు మహిమ ఘనత ప్రభావం యేసుకే చెల్లుగాక. తరతరములకు యుగ యుగములకు యేసే మారని దైవం. నిత్యము ఆనందమే ప్రభువని తోడుండుట. నూతన యెరూషలేము చేరుకొనుటే నిరీక్షణ. మేఘాల పైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు. మేఘాల పైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు. సిద్ధపడుమా ఉల్లసించుమా నీ ప్రియుని రాకకై. సిద్ధపడుమా ఉల్లసించుమా నీ ప్రియుని రాక. సిద్ధపడుమా సిద్ధపడుమా ఉల్లసించుమా నీ ప్రియుని రాకకై. సిద్ధపడుమా ఉల్లసించుమా నీ ప్రియుని రాకకై. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యములు మహిమ కార్యములు ఎన్నెన్నో చేసిన చూడు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరిచి గణపరుద్దాం. స్వరములు ఎత్తి అనుభవిస్తూ సంతోషముగా దేవుని నామాన్ని గణపరుస్తూ పాడుదాం. ఎదురొచ్చిన సంద్రమును చీల్చి ఆరిన నేలను చేసి నీళ్లను గోడగా నిలిపి నడిపించిన ఆ దేవుని చూద్దాం. తన వారి పక్షంగా యుద్ధం చేసే దేవుడు ఆయన. శ్రమలో ఇరుకులో కష్టకాలం అన్ని సమయాలు యందు నీకు నాకు సహాయం చేయగలిగే దేవుని నామమును మహిమపరిచి గణపరుద్దాం. దేవుడు యేసు. గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. పాడదాం అందరము. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. పాడదాం అందరము. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. అందరము. ఆరిన నేలను చేసి ఎదురొచ్చిన సంద్రము చీల్చి. ఆరిన నేలను చేసి నీళ్లను
దేవుడు గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసిన వాడు. తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసిన వాడు. దుష్టకి బాణమును తెగ నరికిన దేవుని చూడు. దుష్టకి బాణమును తెగ నరికిన దేవుని చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. పాడదాం. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అందరం లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కీర్తనలు 118వ కీర్తన 1 నుంచి 15 వచనాల వరకు దేవుని యొక్క వాక్యం చదివించి వినపడుతుండగా బైబిల్ ఉన్న ప్రతి వారు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చదవలసిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కీర్తనలు 118వ కీర్తన 1 నుంచి 15 వచనముల వరకు. కీర్తనలు 118 అధ్యాయం 1 నుంచి చదువుకున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టితిని. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె నా మీద
ముసిరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము. ఆయన నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగా. అదే రీతిగా లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు తండ్రి అయిన దేవుణ్ణి నామను మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. మీ చేతులెత్తి మీ స్వరములు తెరిచి దేవుడు మన జీవితంలో గడిచిన 8 నెలలు, ప్రత్యేకంగా మార్చి నెల నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఇన్ని మాసములన్నింటిలో కూడా ప్రత్యేకమైన కాపుదల, క్షేమమును, భద్రతను, మన కుటుంబంలో ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆయుష్నిచ్చిన దేవుడు. ఈ దినాన్ని చూడలేని కుటుంబాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వారందరికన్నా మనము శ్రేష్టమైన వారము కాదు. అయితే దేవుని యొక్క ఉచితమైన కృప ప్రతి దినము మన ఎడల ఆయనకి వాత్సల్యత నూతనముగా పుట్టుచున్న కారణమును బట్టి మనము ఈరోజు సజీవులుగా ఉండగలిగాం. ప్రియులారా, సజీవునిగా ఉన్న ప్రతి వారు చేయవలసిన పని ఆ దేవుని నామాన్ని గణపరచాలి. సజీవుగా ఉన్న ప్రతి వారము దేవుని గణపరచాల్సిన వారముగా, మహిమపరచాల్సిన వారముగా, దేవుడు నీకు ఇచ్చిన దినాన్ని బట్టి, దేవుడు నీకు చూపించిన రక్షణను బట్టి, సంతోషమును బట్టి, ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఉన్నతమైన స్థితిని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం, దేవుని యొక్క నామమును మహిమ పరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుచుతూ పాడదాం.
జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేల ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేల ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. బిగ్గరగా చప్పలు కొడుతూ పాడదాం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేల ఆరాధన. పాడదాం అందరము. కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేల ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేల ఆరాధన. పాడదాం మరొకసారి. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేల ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేల ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేల ఆరాధన. రెండు చేతుల పైకెత్తి కొద్ది నిమిషాలు ఆ దేవాది దేవునికి స్తోత్రయాగం చేస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి కనపరుద్దాం. దేవుని సన్నిధిలో ఆ దేవుని కార్యముల కొరకు ఎదురు చూద్దాం. తండ్రి, నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. నీ సన్నిధిలో సంతోషం కలదు, నీ సన్నిధిలో ప్రభా మాకు నెమ్మది కలదు. అటువంటి నీ సన్నిధిని చేరే ప్రయత్నంలో తండ్రి, నలిగిన వారిని బలపరిచే నీ సన్నిధి, చెరలో ఉన్న వారికి స్వాతంత్రమునిచ్చే నీ సన్నిధిని కొరకు నీకు స్తోత్రములు.
నీలో నివసింపజేయడానికి, నీలో జీవింపజేయడానికి నీ కృప, నీ కనికరము, నీ సహాయమును నాకు దయచేయండి అని 2 చేతులను పైకెత్తి ఆ దేవుని గణపరుస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మీరున్న స్థలంలో ఆరోగ్యం ఇచ్చి, సంతోషం ఇచ్చి, తృప్తినిచ్చి నడిపించడానికి గల కారణము ఆయన అయి ఉన్నాడని నమ్మితే ఆ దేవుని సన్నిధిలో నీ చేతులను ఎత్తి, తండ్రి, కీర్తనకారుడైన దావీదు అంటున్న మాట, యెహోవా యొద్ద ఒక వరము నేను అడుగుతున్నాను, అది నేను వెతుకుచున్నాను. ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన సన్నిధిలో నివసింపు చేయుటకు నా ప్రాణం ఆశపడుచున్నది. అండ్ వాట్ ఆర్ యు టుడే? నీ స్థితిగతులు బట్టి నువ్వు ఆలోచన చేసి ఆయన సన్నిధి కొరకు నువ్వు ఆశించగలిగితే, ఆయన ప్రసన్నతను వెతికే ప్రయత్నాన్ని చేయగలిగితే, యు విల్ ఫైండ్ హిమ్. మనస్సారా హృదయాంతరంలో వెతుకు ప్రతివాడు ఆయన కనుగొంటాడనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చెరలోనున్న వారికి స్వాతంత్రము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగియున్న వారిని బలపరచుము, చెరలోనున్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా, నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగియున్న వారిని బలపరచుము, చెరలోనున్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా, నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను, నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. యేసయ్యా 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 యేసయ్యా, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగియున్న వారిని బలపరచుము, చెరలోనున్న వారికి స్వాతంత్రము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు పాడదాం ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే అందరం కలిసి ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు యేసయ్యా 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 నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువక ప్రేమిస్తాను నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును చెరలోనున్న వారికి స్వాతంత్రము ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే రెండు చేతులెత్తి. చాలు. ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు నాలో నీవు నీలో నీవు నా కొరకే నీవు నీ కొరకే నేను నాలో నీవు నీలో నేను నా కొరకే నీవు నీ కొరకే నేను చేతులెత్తి. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. నీ సన్నిధిలో నేను నిలవగలిగితే చాలయ్యా. నీ మందిరంలో నేను ఉండగలిగితే చాలు. నీ సముఖములో నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు. నా ప్రతి పరిస్థితికి నెమ్మది కలదు. నా ప్రతి స్థితిగతులకు ప్రభా నీ సన్నిధి నాకు చాలు. నాకు ఇంక భయం లేదు తండ్రి. నేను ఇంకా దిగులు పడిన అవసరం లేదు. శ్రమలో దుఃఖములో బాధములో అనారోగ్యములో ప్రతి విధకారమైన గాఢాంధకారపు పరిస్థితులలో నీవు నాకు తోడుంటే చాలయ్యా. నీలో నేను ఉండడానికి నీలోనే జీవించడానికి నిన్ను విడవకుండా నిన్ను ఎడబాయకుండా ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూ నీ నుండి ఆశీర్వాదములు పొందుకోవడానికి నీ నుండి దీవెనలు పొందుకోవడానికి ప్రభా ఈ రాబోతున్న కాలములు ఏ రకంగా ఉంటాయో మాకు అర్థము కాని సమయంలో ప్రభా యెహోవా యొద్దకు నేను వరమును అడిగితే తండ్రి నీ సన్నిధిలో నేను ఉండడానికి చిరకాలము ప్రభా నీతో కలిసి జీవించడానికి నాకు శక్తిని దయచేయండి. నీలో ఫలించడానికి నీలో కలిసి నీతో జీవించడానికి విడువక ఎడబాయక ఎల్లప్పుడూ నీపై ఆనుకొని జీవించే జీవితాలు మాకు దయచేయండి తండ్రి. నీ వాక్యం కొరకు మా హృదయాన్ని సిద్ధపరచండి, మా మనస్సులను తెరవండి. నీ వాక్యము ప్రభా మాకు వినబడుతున్న సమయంలో విధేయత కలిగిన మనస్సులతో స్వీకరించి ఒప్పుకోగలిగిన స్థితిలో జీవించడానికి సహాయం దయచేయండి. తీర్చిదిద్దుకోవలసినవి, మార్చుకోవలసినవి, మలుచుకోవలసినవి, విడిచిపెట్టవలసిన అనేకమైన మాటలు నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్న సమయంలో వాటన్నిటికీ లోబడడానికి సహాయం దయచేయండి. నీ కృపను మాకు తోడుగా ఉంచండి ప్రభా. నీవు పలికితే మేలని ఈరోజు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థన చేస్తున్నా. ఆకలి గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, దాహంతో ఉన్న వారికి తండ్రి నీ యొద్దకు రమ్మని జీవ జలములు ఓట దగ్గరికి నువ్వు ఇస్తానన్నావు. అటువంటి తృప్తి కలిగిన జీవితాన్ని జీవించడానికి నీ వాక్యంతో మమ్మల్ని నింపండి. బలహీనైన నన్ను నీ బలపరచు. నీ కృపతో నాకు సహాయం ఇచ్చే నీ శక్తి కార్యములు ప్రతి వారి జీవితంలో జరిగించబడడానికి ఎల్లప్పుడూ ప్రభా
ఆశతో ఎదురు చూచే మనస్సును నమ్మే శక్తిని మా అందరికీ దయచేయమని, బలహీనైన నన్ను బలపరచమని ఏ ఆరాధన అంత్యం నీకు అర్పిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, కూర్చుదాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన ఎడల చూపిస్తున్న కృపను బట్టి, ప్రత్యేకమైన కనికరమును బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి, సజీవ లెక్కలో ఆయన నిన్ను నన్ను ఉంచిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నావు. 8 నెలలు దేవుడు తన బలిష్టమైన రెక్కల్లో మనల్ని కాపాడుతూ వచ్చాడు. బహు భయంకరమైన పరిస్థితులు పట్టణంలో, ప్రపంచంలో, దేశంలో కలుగుతున్నప్పుడు కూడా దేవుడు తన విచితమైన కృపను బట్టి, ఆయన రక్తంలో చేసుకున్న నిబంధనను బట్టి నిన్ను నన్ను ఆయన ఎల్లప్పుడూ కాపాడుతూ నడిపిస్తూ వచ్చిన దేవుడై ఉన్నాడు. ఏ తెగులు నీ నా గుడారమును సమీపించదన్న వాగ్దానాన్ని ఆయన స్థిరపరిచిన దేవుడై ఉన్నాడనే విషయాన్ని నీవు నేను ఎరగవలసిన వారమై ఉన్నావు. ప్రియులారా, దేవునికి మన ఎడల తన శక్తిని కనపరచాలనే ఆశ, వాంఛ కలిగిన దేవుడైన ఉన్నాడు. ప్రియులారా, గాడ్ వాంట్స్ టు డిస్ప్లే హిస్ పవర్. తన శక్తిని మన ఎడల ఆయన కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్, ప్రతి వారి యందు తన శక్తిని ఆయన బయలుపరచడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. దానికి యూ అండ్ ఐ నీడ్ టు కన్ఫెస్. మనము బయటికి మాట్లాడాల్సిన వారమై ఉన్నాం. గాడ్ ఈజ్ గివింగ్ మీ స్ట్రెంత్. ప్రభు నాకు శక్తిని ఇస్తున్నాడు, ప్రభు నన్ను బలపరుస్తున్నాడు, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలనే మాటలు విశ్వాసముతో, వెన్ యు బిలీవ్, నువ్వు నమ్మినప్పుడు విశ్వాసమును బట్టి నీవేం చేయాలంటే దట్ షుడ్ కమ్ ఇన్ టు యాక్షన్. నువ్వు మాట్లాడడం ప్రారంభించాలి. ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావో, వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ స్టార్ట్ యాక్టింగ్. అది క్రియల్లో రావడం అనేది జరుగుతుంది. నోటి మాటలను బట్టి ఒక మనిషి యొక్క స్థితిని మనం ఎరగలిగిన వారమై ఉంటాం. అందుకనే ఆ కారణమును బట్టి యూ హ్యావ్ మోర్ వాల్యూ ఫర్ యువర్ వర్డ్స్. నీ మాటలకు చాలా విలువ కలిగినదిగా మనం గమనించాల్సిన వారిగా ఉన్నావు. జీవితంలో విలువలేని మాటలు నీవు నేను మాట్లాడకూడదనే సత్యమును కూడా మనం ఎరగవలసిన వారమై ఉన్నావు. అనేక మంది జీవితాలు విలువ లేకుండా అయిపోవడానికి గల కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ విలువ లేని మాటలు వారు మాట్లాడుతూ వచ్చిన కారణం బట్టి. ఎందుకు వారి జీవితానికి విలువ లేదని అంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో విలువ లేని కారణమును బట్టి. ఏ రకంగా వారు మాట్లాడుతున్నారనంటే హృదయం నిండిన దాన్ని బట్టి వారు మాట్లాడుతున్నారు. హృదయ అంతరములో అనుకున్న స్థితిగతులను బట్టి వారు మాట్లాడుతున్న పరిస్థితిలో నీవు నేను ఎరగాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం మనకు ఒక ట్రెజర్ లాగా, ఒక సంపద లాగా, ద వాల్యుబుల్ వర్డ్స్, విలువైన మాటలన్నీ ఎక్కడున్నాయనంటే దేవుని యొక్క వాక్యములో ఉన్నాయి. ఆయన అంటున్న మాటను మనం చూసినప్పుడు హీ వాంట్స్ టు డిస్ప్లే హిస్ పవర్. ఈ ఉదయకాల సమయంలో తన శక్తిని ప్రతి వారిపై ఆయన కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను సంపూర్ణంగా శక్తివంతంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు ఇఫ్ యూ కెన్ హ్యావ్ ద ట్రెజర్, అటువంటి వాల్యుబుల్ వర్డ్స్తో, విలువైన మాటలతో నీ హృదయం నింపబడినప్పుడు నా జీవితంలో అద్భుతమైన కార్యములు నీవు నేను చూడగలుగుతాం. కానీ అనేక మార్లు ద హార్ట్ ఆఫ్ ఎ ఫూల్ ఈజ్ వర్త్ లిటిల్ అన్న మాటను వాక్యంలో మనం చూస్తూ వస్తుంటాం. వెర్రివాని యొక్క హృదయము అల్పమైనది సామెతల్లో మనం చూస్తూ వస్తుంటాం. అంటే మనం మాట్లాడే మాటలను బట్టి కొన్నిసార్లు ఆ వ్యక్తి యొక్క ఆడు మంచివాడా చెడ్డవాడా అనే విషయాల్ని వారి హృదయ అంతరము నుండి వచ్చిన విలువైన మాటలను బట్టి, విలువ లేని మాటలను బట్టి యూ కెన్ డిసైడ్ దోస్ పీపుల్. ఎవరు వారు ఏమి చేయగలరు అనే సత్యాలు మనం గ్రహించగలిగిన వారమై ఉంటావు. ద ఫస్ట్ థింగ్ మన జీవితంలో మనము విశ్వాస యాత్రలో మనము నింపుకోవాల్సిన విధానం ఏంటంటే ట్రెజర్ ది వర్డ్, ద వాల్యుబుల్ వర్డ్ ఇన్ యువర్ హార్ట్. నీ జీవితంలోకి దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు నింపబడిన దినమునాడు వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్, నువ్వు దాన్ని మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు ఇట్ విల్ కమ్ ఇన్ టు యాక్ట్. అది క్రియల్లో జరిగించబడడం అనేది నీవు నేను చూస్తామనే విషయమును మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. అండ్ గాడ్ వాంట్స్ టు డిస్ప్లే హిస్ స్ట్రెంగ్త్. ఆయన తన శక్తిని నా ఎడల కనపరచడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఈ ఫెయిత్ ప్రిన్సిపల్ని, ఈ విశ్వాసపు నియమమును నీవు కంప్లీట్గా యూ నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ మైండ్, సోల్ అండ్ యువర్ స్పిరిట్ ఇన్ ఫుల్నెస్ ఆఫ్ యువర్ బాడీ. సంపూర్ణంగా ఎటువంటి సందేహం మనకు ఉండకూడదండి. ఇది నేను చేయగలననే మాటను ఆయన అడుగుతున్న ప్రతిసారి కూడా, వాగ్దానాలు నెరవేర్చబడడానికి ఎదురు చూస్తున్న ప్రతిసారి కూడా నీవు నేను ఎరగవలసిన మాట ఏంటో తెలుసా? దట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. నా జీవితంలో ఆయన తన శక్తిని కనపరచగలడు. నా జీవితంలో నిన్ను నన్ను ఆయన స్వస్థపరచగలడు, ద్వారాలు తెరవగలడు, మూయగలడు, పరిస్థితులు మార్చగలడు. ఇవన్నిటినీ దేవుణ్ణి తన శక్తిని నీ ఎడల నా ఎడల కనపరుస్తాడన్న మాటకు నీవు నేను ఏమై ఉండాలని
అంటే కంప్లీట్గా సంపూర్ణంగా యూ నీడ్ టు సెట్ యువర్ మైండ్స్. ఆ ప్రకారంగా నీ హృదయాన్ని సిద్ధపరచుకొని, నీ ఆలోచన సిద్ధపరచుకొని, నీ ఆత్మను సిద్ధపరచుకొని, నీ మనస్సును సిద్ధపరచుకుని దినము నాడు వీ విల్ స్టార్ట్ స్పీకింగ్ దోస్ థింగ్స్. ఎప్పుడు నువ్వు మాట్లాడగలుగుతావు అంటే హృదయంలో ఆ మాటల ద్వారా నువ్వు నింపబడిన దినము నాడు, నువ్వు దాన్ని ప్రారంభించిన దినము నాడు దేవుడు దాని యొక్క పనిని చేయడం మొదలు పెడతాడు. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులు కండి అనే మాటను చూస్తాం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు, దిస్ ఈస్ ద కంజంక్షన్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఆయన యందు తప్ప వేరేగా మనం ఆయనకి వేరే ఉండి ఏమి కూడా మనము చేయలేమని సత్యాన్ని అరిగి ఉండాలి. యు నీడ్ టు కమ్ ఇన్సైడ్ ఆఫ్ హిమ్. ఆయన లోపి నువ్వు వచ్చినప్పుడు, ఆయన యందు నువ్వు నిలిచినప్పుడు, ఆయన యొద్దకు నువ్వు వెళ్ళినప్పుడు, వెన్ యు సీక్ హిమ్, ఆయనను నువ్వు వెతికినప్పుడు ఆయన తన శక్తిని నీకు దయచేస్తాడనే విషయమును మనం ఎరగవలసిన వారిమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ఎవ్వరు తాకని ఆ ఇన్యాక్సెసిబుల్ ప్లేస్కి దేవుడు పిలుస్తూ వస్తున్నాడు. గాడ్ ఈస్ కాలింగ్ యూ టు ద ప్లేస్ దట్ నో బడీ కెన్ టచ్ యూ. ఈ ప్రభుత్వం కానీ, ఈ పరిస్థితులు కానీ, ఈ లోకము కానీ, ఈ స్థితిగతులు కానీ, నీ చుట్టూ ఉన్న ఏ పరిస్థితులు నిన్ను ముట్టుకొని ఒక ప్రాంతమునకు గాడ్ ఈస్ కాలింగ్ యూ ఇన్ దిస్ మార్నింగ్. ఆ స్థలములో నీకు రావాలని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు ఆ రోజు మోషేని పిలిచాడు. మోషే, కెన్ యూ కమ్ టు ద ప్లేస్, కెన్ యూ కమ్ టు ద ప్లేస్. ఏ స్థానం అని అంటే దెర్ ఈజ్ ఎ ప్లేస్ బై మీ అని అంటాడు. నా దగ్గర ఒక స్థలం ఉంది మోషే, నా దగ్గర ఒక స్థలం ఉంది, బండ సందులలో నేను నిన్ను అక్కడ నిలుపుతాను. దెన్ నో బడీ కెన్ టచ్ యూ దేర్. ఆయన దగ్గరికి ఎవ్వరు కూడా నిన్ను తాకలేరు అని మోషేతో ఏమంటున్నాడు తెలుసా? నీవు తప్ప వేరొకరు రావడానికి వీలు లేదు అని అంటున్నాడు. ఇట్స్ ఓన్లీ యూ. ఇంకొక మందిని తీసుకొని రావద్దు, మందును తీసుకుని రావద్దు. యూ ఎలోన్ షుడ్ కమ్. జంతువులు కానీ, జంతువులు సైతం అక్కడ మేయడానికి కూడా వీలు లేదని చెప్పి మాటను చూస్తాం. అండ్ గాడ్ ఈజ్ కాలింగ్ మోసెస్ టు హిమ్సెల్ఫ్. ఆయన దగ్గరకు నువ్వు రావడానికి మోషేని దేవుడు పిలుస్తున్నట్లుగా చూస్తాం. ఇఫ్ యూ వాంట్ టు బి స్ట్రాంగ్, మనం బలమును కావాలని అనుకుంటే, శక్తి మనకి కావాలి అని అనుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆ బలము శక్తిని బట్టి గొప్ప కార్యాలు నీవు నేను చేయాలని ఆశపడితే, యూ అండ్ ఐ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను నీవు నేను సంపూర్ణముగా అనుభవించాల్సిన వారమై ఉన్నాం. ఇన్ ఆర్డర్ టు గెట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమను నీవు నేను సంపూర్ణంగా చూడాలి అని అంటే, ఆయన తన మహిమను నీపై నాపై కనపరచాలి అని అంటే, యూ నీడ్ టు గెట్ అవే. కొన్ని వాటి నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోవాలి, కొన్ని వాటి దగ్గరికి, దేవుని దగ్గరికి నువ్వు రావాల్సిన వారు యునో. యూ నీడ్ టు గెట్ అవే సో దట్ యూ కెన్ గెట్ ఇన్. నీవు దేవుని యొక్క మహిమ నీపై కనపరచబడాలి అన్నప్పుడు దేవుడు మోషేని ఏమంటున్నాడు అంటే, ఐ హ్యావ్ ఎ ప్లేస్ బై మై సెల్ఫ్. నా దగ్గర ఒక స్థలం ఉన్నది అని పిలుస్తున్నాడు. ఇన్ ఆర్డర్ టు కమ్ టు దట్ ప్లేస్, ఆయన చూపించే స్థలము దగ్గరికి మోషేని రమ్మంటున్నప్పుడు దేవుడు మోషేతో ఏమంటున్నాడు అని అంటే, ఇట్ ఈస్ ఓన్లీ యూ. నీ ఒక్కడవే రావాలని చెప్పే మాటను చూస్తాం. యూ నీడ్ టు గెట్ అవే ఫ్రమ్ సమ్ పీపుల్. కొంతమంది ప్రజల నుంచి, కొంతమంది పరిస్థితుల నుంచి, కొంత వ్యక్తుల నుంచి, కొంత కుటుంబం నుంచి, నీకున్న వ్యసనముల నుంచి యూ నీడ్ టు గెట్ అవే. వాటి నుండి నువ్వు బయటికి వస్తే తప్పించి యూ కెనాట్ గెట్ ఇన్. నువ్వు లోపలికి రాలేవనే మాటను యోదే కాల సమయంలో దేవుడు పిలుస్తూ పలుకుతున్న మాటగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్ ఈజ్ కాలింగ్ యూ. ఆయన పిలుస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ కాలింగ్ యూ. ఆయన నిన్ను రమ్మని పిలుస్తున్నాడు టు ద ప్లేస్. ఆ స్థలమునకు రమ్మని, వేర్ నో బడీ కెన్ యాక్సెస్ యూ. ఏ పరిస్థితి, ఏ సమస్య, ఏ ప్రభుత్వము, ఏ స్థితిగతులు నిన్ను కదల్చలేని స్థలానికి దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. అక్కడ ఆయనతో కలిసి సహవాసం చేయమని గాడ్ ఈజ్ కాలింగ్ యూ. పిల్లరా, అలాగా దేవుడు మనం పిలుస్తున్నప్పుడు గాడ్ ఈజ్ కాలింగ్ ఫర్ అనదర్ లెవెల్ ఆఫ్ ఫెలోషిప్. కిండర్ గార్డెన్లో ఉండిపోయారు. రక్షణ అనుభవం నుంచి అదే స్థితిలో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ఆరాధించే క్రమాన్ని నీలో ఉంటే దేవుడు అది కాదు అడుగుతుంది. దేవుని యొక్క మహిమను నువ్వు చూడాలని అనుకున్నప్పుడు, దేవుని యొక్క శక్తిని సంపూర్ణంగా గాడ్ వాంట్స్ టు డిస్ప్లే హిస్ పవర్ ఇన్ యువర్ లైఫ్, నీవు దాన్ని చూడాలి అని అనుకున్న దినమనాడు యూ నీడ్ టు హ్యావ్ నీ జీవితంలో ఒక ఆత్మీయ స్థితిలో ఒక పరిణితి కావాల్సిన వాడిగా ఉన్నావు. యూ నీడ్ టు ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ది ఇన్యాక్సెసిబుల్ ప్లేస్. నీవు మామూలుగా ఉన్న నీ ఆత్మీయ స్థితి దేవుడు నీకు ఇస్తున్న ముట్టుకోరాని స్థలమునకు, ఆ దాగు స్థలముకు, ఆ ఇన్యాక్సెసిబుల్ ప్లేస్లోకి నీవు వెళ్ళాలి అని అంటే, ఫర్ ద పీపుల్ నో బడీ కెన్ టచ్ యూ. ఎవ్వరు ముట్టుకొని ఆ స్థలముకు నువ్వు వెళ్ళాలి అని అంటే, మోషే వలె యూ హ్యావ్ టు ప్రే లైక్ ఎవర్ బిఫోర్. ఆ మోషే ప్రార్థన చేసిన ప్రార్థన వలె నీవు నేను కొన్ని మాదిరిని నేర్చుకోవాల్సిన వారిమై ఉన్నావు. నిర్గమకాండం 33వ అధ్యాయము, నిర్గమకాండం 33వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట.
అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టెను. యెహోవాను వెతికిన వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెలుచూ వచ్చెను. అంతటా మోషే గుడారమును తీసి పాలెమును వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి, అంతవరకు ఆ గుడారం ఎక్కడ ఉండిపోయిందంటే మేబీ ఇన్ బిట్వీన్ ది పీపుల్, మేబీ ఇన్ బిట్వీన్ ది ఫ్రెండ్స్, ఫ్యామిలీ, చిల్డ్రన్, అనేక వాటి మధ్యలో ఆ గుడారం ఉండిపోయిందేమో. కానీ దేవుని యొక్క స్వరమును విన్న తర్వాత మోషే ఏమంటున్నాడు తెలుసా? ఆ గుడారమును తీసి ఇన్ ఆర్డర్ టు గెట్ ఇన్, ఆయనలోకి వెళ్ళడానికి, ఇన్ ఆర్డర్ టు గో టు ద ప్లేస్ దట్ నో బడీ కెన్ టచ్ యూ, ఎవ్వరు వెళ్ళని స్థలములకు నీవు వెళ్ళడము కొరకు మోషే చేసిన పని ఏంటో తెలుసా? ఇన్ ఆర్డర్ టు సీక్ ది మెర్సీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తిని చూడడానికి, దేవుని యొక్క కనికరమును చూడడానికి, దేవుని యొక్క సంపూర్ణమైన మహిమను తన కనపరచబడడానికి మోషే ఏం చేశాడు అంటే హీ సెపరేటెడ్. మోషే ఆ గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి అనే మాటను చూస్తాం. పిల్లరా, నువ్వు దేవుడి దగ్గర వినాలని అనుకుంటున్నప్పుడు యూ కెనాట్ టాక్ టు గాడ్ అండ్ యూ కెనాట్ బీ విత్ ద పీపుల్. నువ్వు దేవునితో మాట్లాడుతూ ప్రజలతో నువ్వు జీవించలేవు. దేవుని యొక్క స్వరమును వింటూ ప్రజల యొక్క స్వరమును నువ్వు వినలేవు. ఫర్ యూ టు కమ్ టు గాడ్, దేవుడిలోనికి నువ్వు రావాలని అంటే, దేవుని యొక్క శక్తి నీ పైన ప్రభావితం చేయాలని అంటే, ఫర్ గాడ్ టు డిస్ప్లే హిస్ పవర్ ఆన్ యువర్ లైఫ్ యూ నీడ్ టు బి అబాండన్. ఈ మాట ఎక్కడ మనం చూస్తూ వస్తుంటామనంటే, కొన్నిసార్లు ఏదైనా ఒక పాత బిల్డింగ్స్ దగ్గరికి వెళ్తుంటే, ఎక్కువగా రైల్వే ట్రాక్స్ పక్కన ఉన్న పాత రైల్వే ఆఫీసులన్నింటిలో కూడా వారు ఆ ఆఫీసులను ఖాళీ చేసిన తర్వాత అవుట్స్కట్స్లో అబాండన్ అన్న మాట రాస్తారు. కంప్లీట్లీ అందులో ఎవ్వరూ నివసించకుండా అదేముంటుందో అంటే ఖాళీగా ఉండే స్థలముగా చూస్తున్నాం. పిల్లరా, నీవు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు యూ నీడ్ టు గెట్ అవే ఫ్యూ థింగ్స్. కొన్ని విషయాలని నేను బయటికి వెళ్ళిపోయి యూ షుడ్ గెట్ ఇన్ ఫ్యూ థింగ్స్. నువ్వు ఇంకొన్ని విషయాల్లో దేవునితో కలిపి జీవించబడేయడానికి, దేవుని యొక్క శక్తిని పొందుకోవడం కొరకు నీవు ఆయన యందు స్థిరపడాల్సిన వాడిగా ఉన్న సమయాల్లో నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? యూ నీడ్ టు బి అబాండెన్డ్. సమస్తమును ఖాళీ చేసుకొని యూ నీడ్ టు ఎంప్టీ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ గాడ్ టు ఫిల్ హిమ్. నువ్వు సమస్తమును ఖాళీ చేసుకొని ప్రభువా నన్ను నింపు అని చెప్పి నువ్వు వెళ్ళగలిగిన దినము నాడు దేవుడు సంపూర్ణముగా దేవుడు నిన్ను నింపుతాడు. ఫాస్టింగ్, ఉపవాసం కొరకు ఈ ప్రార్థన ప్రయాణంలో మనం వెళ్తూ వస్తున్నాం. ఈ ఉపవాస దినముల్లో మనము బట్టు కఠినముగా చేస్తున్నది, మీరు ఆహారాన్ని విడిచిపెట్టేశారేమో. ఆ దినాల్లో భక్తులైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఆ రోజు ఆహారానికి వారు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి బహుశా ఫుడ్ మీద ఒక ఎగ్జాంపుల్ని వారు చెప్తూ వచ్చారేమో. ఈరోజు కనుక నిజంగా ఆ మాట ఆయన మాట్లాడాల్సి వస్తే he will talk about your phones. Fasting is all about your keeping your phone aside. ఎందుకనంటే ఈ ఫోన్లో సమస్తమును పెట్టుకొని మనుష్యులు ఈరోజు దేవునికి దూరం అయిపోయిన వారిగా, దేవుని యొక్క స్థితి ఆశీర్వాదం నుండి కోల్పోయిన వారిగా అనేక మార్లు మనం జీవించే స్థితిని జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపులున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళొచ్చు వచ్చాను. దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టారంట. మోషే గుడారమును తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాను. ది టెంట్ ఆఫ్ రెవల్యూషన్. ది నేమ్డ్ ఇట్ యాజ్ ద టెంట్ ఆఫ్ రెవల్యూషన్. కారణం ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారం వారిలో ఏమి లేకపోయిందంటే అప్పటి వరకు ఒక ప్రత్యక్షత లేదు. దే వర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఎ రెవల్యూషన్ ఫర్ దర్ లైఫ్. దేవుని యొక్క సన్నిధిలో నీకు ఉన్న ఆకలిని బట్టి యూ విల్ బి ఫిల్డ్. నీకు ఎంత ఆకలితో వస్తే, నువ్వు ఎంత ఆశతో వస్తే, నువ్వు దేవుణ్ణి వెతికే విషయంలో ఆయన అంటున్న మాట, మీరు పూర్ణ హృదయముతో మీరు నన్ను వెతికిన ఎడల నేను మీకు కనపరుచుకుందును. యూ విల్ ఫైండ్ మీ, నేను మీకు కనపరచబడతాననే మాటను మనం చూస్తూ వస్తున్నాం. ప్రార్థన చేస్తూ ఒత్తురేమి అంటే ఏంటో తెలుసా? మెనీ టైమ్స్ వి ప్రే అండ్ వి స్టాప్. ప్రార్థిస్తాం, ఆగిపోతాం. ప్రార్థిస్తాం, జవాబు వస్తే నిలిచిపోతాం. ప్రార్థిస్తాం, దేవుడు దీవిస్తే ఆ చిన్న సమస్య నుండి బయటికి తీసుకుని రాగానే మనం దాని నుండి బయటికి అక్కడ ఆగిపోయే వారిగా ఉంటాం. వాట్ డస్ ప్రేయర్ రియల్లీ మీన్ ఫర్ యూ? నా జీవితంలో ప్రార్థన అనుభవం ఏంటో తెలుసా? నీవు ఏదైతే వెతుకుతూ ఉన్నావో అది దొరికినంత వరకు యూ నీడ్ టు స్టిల్ కంటిన్యూ టు ప్రే. ఏదైతే నువ్వు వెతుకుతూ వస్తున్నావో, ఏదైతే నీకు కావాలని నువ్వు ఆశపడ్డావో, ఏదైతే వాట్ ఆర్ యు సీకింగ్ ఫర్, ఏదైతే నువ్వు వెతుకుతూ వచ్చావో అది నీకు దొరికినంత వరకు, నీ ప్రార్థనకు జవాబు సంపూర్ణంగా కలిగినంత వరకు యు నీడ్ టు ప్రే. ప్రార్థన చేయుతూ ఒత్తురేమి, యు డోంట్ స్టాప్ ప్రేయింగ్ బట్ యు కంటిన్యూ ఇన్ ప్రేయింగ్. నువ్వు ఎడతెరగక నువ్వు ప్రార్థన చేయాల్సిన వారి ఉన్నారు ప్రియులారా. అందుకే అక్కడ రాయబడిన మాటను చూసినప్పుడు, యెహోవాను వెతికు ప్రతివాడును పాలెమునకు వెలుపలను ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళొచ్చు వచ్చను. దే ఆర్ కమింగ్ ఇన్ అండ్ అవుట్.
వెన్ యు ఆర్ టోటల్లీ అబాండెడ్, సంపూర్ణంగా నీ జీవితంలో నీవు ఖాళీ చేసుకున్న దినము నాడు వెన్ యు ఆర్ టోటల్లీ అబాండెడ్, సంపూర్ణముగా దాన్ని బట్టి ద రియల్ హంగర్, అప్పుడు నీకు నిజమైన నీ ఆకలి, నీ కోరిక, నీ వాంఛను బట్టి వెన్ యు సీక్ గాడ్, దేవుణ్ణి వెతుకువారు, దేవుణ్ణి ఆశతో చూస్తున్నవారు, అండ్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. చాలామంది దేవుని వెతికే ప్రయత్నంలో కుటుంబాన్ని విడిచిపెట్టేస్తారు, మీకున్న పనిని విడిచిపెట్టేస్తారు. అవన్నీ విడిచిపెట్టడంలో ఉద్దేశం కాదు. వెన్ యూ థింక్ అబౌట్ హానోకు దేవుడితో నడిచిన వాడైనాడు. హానోకు పిల్లలు ఉన్నారు, హానోకు భార్య కూడా ఉంది. థింక్ అబౌట్ దోస్ థింగ్స్. నీ డైలీ బిజినెస్లో అనేక మార్లు అలాగని చెప్పి దేవుని వెతికే ప్రయత్నంలో దీస్ పీపుల్ షుడ్ నాట్ బి అ డిస్ట్రాక్షన్ ఫర్ యూ. నీ కుటుంబం కానీ, నీ పిల్లలు కానీ, నీ వ్యాపారం కానీ, నీ చదువు కానీ, నీ పనులు కానీ, దేవునితో గడిపే సమయమును అబాండన్ చేసుకొని ఖాళీగా ఉండి ఆ స్థలంలో దేవుని సన్నిధిని వెతకాల్సిన నీవు, దీస్ పీపుల్ షుడ్ నాట్ బి అ డిస్ట్రాక్షన్ ఫర్ యూ వైల్ యూర్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్. దేవునితో నువ్వు సమయమును గడుపుతున్నప్పుడు వీరెవ్వరూ కూడా నీకు ఒక డిస్ట్రాక్షన్ కింద, ఆటంకం కింద ఉండకుండా లాగిన యూ నీడ్ టు మేక్ ఎ థింగ్స్. ఎందుకో తెలుసు, అనేక సార్లు పీపుల్ గెట్ డిస్ట్రాక్టెడ్ విత్ ద డైలీ బిజినెస్ దే హ్యావ్. ప్రతిదిన అనుదిన పనులను బట్టి వారు ఏమైపోతున్నారంటే దేవుని యొక్క శక్తి ద్వారా నింపబడాల్సిన మనము, మెనీ టైమ్స్ దేవుడు తనకిస్తున్న ప్రతి ఆశీర్వాదంతో నింపబడాల్సిన మనము దేవుని దగ్గర నుండి తప్పిపోయిన కారణమును బట్టి, మన దృష్టి తొలగిపోయిన కారణమును బట్టి, మనమైతే ఆ ప్రత్యక్షత లేని కారణమును బట్టి, బికాస్ ఆఫ్ వి ల్యాక్ ది రెవల్యూషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే దానికి ఏమని పేరు పెట్టారనంటే ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. అండ్ దీస్ పీపుల్ దే ఆర్ కమింగ్ అండ్ గోయింగ్. ఆ ప్రత్యక్ష గుడారంకు వెళ్ళొచ్చు వచ్చును. దే ఆర్ కమింగ్ ఇన్ అండ్ దే ఆర్ గోయింగ్ అవుట్, దే ఆర్ కమింగ్ ఇన్ అండ్ దే ఆర్ గోయింగ్ అవుట్. ప్రియులారా, దేవుని సన్నిధిలో గడిపే విధానం అదండి. నాట్ ఎ వన్ టైం మెజర్, ఒకసారి వచ్చి వెళ్ళిపోయేది కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఆ పాలెముకు వెలుపల ఉన్న ఆ ప్రత్యక్ష గుడారముల దగ్గరకు వెళ్ళొచ్చు వచ్చాను. You stop seeking God when you find an answer. You stop seeking God when a miracle happens. నువ్వు దేవుని వెతికే ప్రయత్నాన్ని ఆపేస్తున్నావు చిన్న చిన్న వాటిల్లో దేవుడు నీకు తృప్తిని కలిగించినప్పుడు. అందుకే అనేక మార్లు దేవుడు ఒక్కసారి నిన్ను దర్శిస్తే అక్కడికి నువ్వు ఆగిపోయే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఒక్కసారి నిన్ను దేవుడు దర్శించిన తర్వాత ఇఫ్ యూ కెన్ స్టిల్ సీక్ హిమ్, ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో వెతికే ప్రయత్నాన్ని చేస్తే దినదినానికి నీలో ఉన్న ఆశను బట్టి ఆఖరిగా దేవుడు నేను ఎక్కడ తీసుకుని వెళ్తాడనంటే గాడ్ విల్ టేక్ యూ టు ఎ ప్లేస్ దట్ నో బడీ కెన్ టచ్ యూ. ఎవ్వరూ నేను ముట్టుకోలేని ఆ ఇన్యాక్సెసిబుల్ ప్లేస్ దగ్గరికి ఆయన తీసుకొని వెళ్ళాలంటే ఆ పాలెము వెలుపలికి వచ్చుచు ఆ ప్రత్యక్ష గుడారమునకు వారు ఏం చేశారనంటే వెళ్ళొచ్చు వచ్చిన వారై ఉన్నారు. దే ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ గోయింగ్ అవుట్. అందుకే నా జీవితంలో దేవుడు తన కార్యములు అంత ఈజీగా చేస్తూ ఉండడు. బికాజ్ వీ డు నాట్ వాల్యూ ద థింగ్స్ ఆఫ్ గాడ్. ఈరోజు ఈ తరము వారికి మరి ప్రత్యేకంగా యవ్వన బిడ్డలకు దైవికమైన సంగతుల కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడుకునే విషయం అందుకు దే డు నాట్ వాల్యూ దోస్ థింగ్స్. అనేక సార్లు దాన్ని విలువలేని వారంగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే వీరైతే మటుగా యెహోవాను వెతుకు ప్రతివాడును, వెన్ యు సీక్ గాడ్, ప్రతివాడు ఏమి చేయాలని అంటే ఆ ప్రత్యక్ష గుడారమునకు దే షుడ్ గో ఇన్ అండ్ దే షుడ్ గో హమ్ అవుట్. వెళుతూ వస్తున్న వారై ఉన్నారు. అయితే నా ప్రశ్న ఈ ఉదయకాల సమయంలో, వేర్ డు యు సీక్ హిమ్? నువ్వు ఆయన ఎక్కడ వెతుకుతున్నావు? అండ్ వాట్ ఈస్ ద థింగ్ దట్ యు హ్యావ్ లెఫ్ట్? ఆయన కొరకు నువ్వు విడిచిపెట్టినది ఏంటి? ఆయన వెతికే ప్రయత్నంలో వాట్ ఈస్ ద టైమ్ దట్ యు ఆర్ గివింగ్ హిమ్? ఆయన వెతికే ప్రయత్నంలో నువ్వు చేస్తున్న త్యాగం ఏంటి? ఆయన వెతికే ప్రయత్నంలో టు మీట్ గాడ్, టు సీక్ గాడ్, ఆయన కలుసుకోవడానికి, ఆయన వెతకడానికి, ఆ ప్రత్యక్ష గుడారంలోకి నువ్వు వెళ్ళడానికి, నీ పాలెము వెలుపలికి వెళ్ళగలిగితే, ఇఫ్ యూ కెన్ లీవ్ సమ్ థింగ్స్ అండ్ ఇఫ్ యూ కెన్ గో దేర్, ఇఫ్ యూ కెన్ బీ అబాండెడ్, నీకు నీవుగా నువ్వు ఖాళీ చేసుకొని వెళ్ళగలిగిన దినము నాడు గాడ్ విల్ టాక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడే దేవుడు అయి ఉంటాడు. పిల్లరా, మనము అనేక సార్లు మనం ఏది విడిచిపెట్టకుండా, వాక్యంలో రాయబడిన ప్రకారంగా సేవకులు చెప్పారు కాబట్టి లేవగానే 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటారు, 3 నిమిషాలు వాక్యాన్ని చదువుతారు. దేవా ఈ రోజంతా సహాయం చేయని వెళ్ళిపోయే వారముగా మనం ఉంటాం. ఆ కారణమును బట్టి దేవుని యొక్క బిడ్డల్లో వి సీ ది వీక్నెస్. శక్తి లేని వారిగా, బలము లేని వారిగా, వారు కృంగిపోయిన వారిగా మనం చూస్తూ వస్తున్నాం. పిల్లరా, నీకు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి, దేవునితో ఉన్న నీ సంబంధాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో తన కార్యాలు జరిగిస్తూ వస్తుంటాడు. కమ్యూనికేషన్ ఇస్ ద కీ ఫర్ ద రిలేషన్షిప్ దట్ యు హ్యావ్ విత్ గాడ్.
ప్రతి వ్యవస్థకు ఏ రకంగా అయితే ఈ కమ్యూనికేషన్ అనేది మాట్లాడుకోవడం అనేది ఎంత బలమైన ఆయుధముగా ఉన్నదో, దేవునితో నీకున్న సంబంధాన్ని బలపరిచేది ఏంటంటే నీవు దేవునితో గడిపే సమయము, నీవు దేవునితో మాట్లాడే మాటలు. ద కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ది కమ్యూనికేషన్ దట్ యూ హ్యావ్ అండ్ ద ఫెలోషిప్. ఆ స్ట్రెంగ్త్, నీ ఫెలోషిప్, నీ సహవాసం ఎక్కడ బలపడుతుందని అంటే దేవునితో నీకున్న ఆ సాంగిత్యమును బట్టి సహవాసము ఎక్కడ దృఢంగా బలపరచబడుతుందని అంటే వెన్ యూ హ్యావ్ ఏ కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునితో నీకు ఒక బలమైన సంబంధం ఉన్న సమయం అందు, దేవునితో నీకు ఒక బలమైన సంధింపు ఉన్నప్పుడు, దేవునితో ఆ బలమైన సహవాసంలో ఉన్నప్పుడు నీకు ప్రత్యక్షత కలుగుతుంది. నీకు ప్రత్యక్షత కలిగినప్పుడు నువ్వేం చేస్తావు అంటే యూ డోంట్ స్టాప్ సీకింగ్ గాడ్. ఒక్కసారి నీ జీవితాన్ని దేవుడు వెలిగించినప్పుడు యూ విల్ నెవర్ స్టాప్ అగైన్. మళ్ళీ దినదినము ప్రతి దినము వెళ్ళొచ్చు ఆ గుడారమునకు, ప్రత్యక్ష గుడారమునకు వారు ఏం చేస్తారు, వెళ్ళుతూ వచ్చుతూ ఉన్నారు. అండ్ యూ కెన్ సీ ది ఇన్విజిబుల్ థింగ్స్, యూ కెన్ సీ ద వే గాడ్ ఈజ్ లుకింగ్ ద థింగ్స్. దేవుడు ఏ రకంగా చూస్తున్నాడో, పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో అట్టి రీతిగా నీవు కూడా చూడడం మొదలు పెట్టేవాడవై ఉంటావు. ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు కంజక్షన్ అదే అండి, ఇన్ హిమ్, ఆయన బట్టే. ఇఫ్ యూ కెన్ సీక్ హిమ్, ఆయనను వెతికినట్లయితే, ఆయనలో నువ్వు నిలిచి ఉంటే, ఆయన కొరకు నువ్వు ఆలోచన చేయగలిగితే, ఆయన యందు నిలిచి ఉండడానికి నువ్వు కొన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా, మీరు స్టే ఇన్ ద యెరూషలేములో మీరు నిలిచి ఉన్నట్లయితే నేను మీకు ఆదరణకర్తను నేను పంపిస్తానన్న మాటను వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ది హోలీ స్పిరిట్ విల్ బి కమింగ్ ఫర్ యూ. ఆదరణకర్తను నేను పంపిస్తూ వస్తుంటాను. అండ్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ. పరిశుద్ధ ఆదరణకర్త మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు యూ విల్ బి స్ట్రెంగ్తెన్డ్. ఈ స్ట్రెంగ్త్ నీ ఆత్మ పరిధిలోనే కాదు కానీ ఇట్ విల్ బి కవరింగ్ హోల్ ఆఫ్ యువర్ బాడీ. నీ సమస్తమైన నీ శరీరము అంతటికి ఏమవుతుందంటే ఇట్ ఈస్ క్లోతింగ్. వెన్ యు ఆర్ క్లోతెడ్ యు ఆర్ కవర్డ్. మళ్ళీ చెప్తున్నా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీపై ఆవరించినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా, స్టే యెరూషలేములో వేచి ఉండండి. అదే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఇఫ్ యూ కెన్ వెయిట్, గాడ్ విల్ ఫిల్ విత్ హిస్ పవర్. గాడ్ వాంట్స్ టు డిస్ప్లే హిస్ పవర్. దేవుడు తన శక్తితో నింపుతాడు. దేవుడు తన శక్తిని కనపరచడానికి ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు. తన శక్తితో నువ్వు దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నీలో దేవుడు పరిశుద్ధ ఆత్మను పెట్టాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే పరిశుద్ధాత్మ శక్తిని పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడే ప్రక్రియ ఏంటో తెలుసా, వెన్ యూ వెయిట్ అట్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో నువ్వు వేచి ఉన్న దినమునాడు, ఆయన దగ్గర నువ్వు అడిగి దేవుని సన్నిధిలో పొందుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్న సమయంలో ఆయన ఏం చేస్తాడని అంటే హీ విల్ కవర్ యూ. ఆయన తన శక్తి, హీ విల్ బి క్లోతింగ్ యూ విత్ హిస్ పవర్. వస్త్రముతో ఆయన నీకేమిస్తున్నాడనంటే శక్తిని ఇస్తున్నాడు. శక్తిని ఇచ్చినప్పుడు నీకేం జరుగుతుందనంటే యూ విల్ బి కవర్డ్. అంటే ఆ స్థలం ఏమైపోతుందనంటే ఇట్ విల్ బి అన్ ఇన్యాక్సెసిబుల్ ప్లేస్ దట్ నో బడీ కెన్ టచ్ యూ. ఎవరు నిన్ను ముట్టుకోలేని స్థలము, ఎవరు నిన్ను తాకలేని స్థలము, ఎవరు నీకు హాని చేయలేని స్థలంలోకి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తున్నాడు. అయితే చాలామంది ఆ శక్తిని పొందుకోకుండానే పొందుకున్నట్లుగా యాక్ట్ చేసి వారి జీవితాలను ఏం చేస్తున్నారని అంటే నాశనం చేసుకుంటున్నారు, పాడు చేసుకునే వారిగా ఉంటారు. అన్లెస్ యు ఆర్ క్లోతెడ్ యూ కెనాట్ బి కవర్డ్. నీకు ఆ వస్త్రాధరణ అయితే తప్పించి నువ్వు ఆ శక్తితో నువ్వు నింపబడలేవు. శక్తితో నింపబడిన దినము నాడే నీవు కావలసిన భద్రతలో నువ్వు కప్పబడతావు అనే విషయాన్ని నేను ఎరగవలసిన వారిమై ఉన్నావు. ఇంతవరకు నువ్వు కప్పబడ్డావు అనే ఉద్దేశంలో నువ్వు ఉంటే నువ్వు అవివేకిగా జీవిస్తూ ఉన్నావు. నిశ్చయముగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నేను శక్తివంతులం అవుతాం. ఆ శక్తి చేసే పని ఏంటో తెలుసా, ఇట్ విల్ బి క్లోతింగ్ యూ. నీకు వస్త్రాధరణ జరుగుతుంది. ఆ వస్త్రాధరణ బట్టి నీకు జరిగేది ఏంటో తెలుసా, యూ విల్ బి కవర్డ్ విత్ పవర్. శక్తి ద్వారా నువ్వు కప్పబడతావు అనే మాటను మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పిల్లరా, మనము శరీరముతో శరీర క్రియలను మనం జయించాలి అనే ఎంత ప్రయత్నం చేస్తున్నా అది మన వల్ల కాదు. 8వ అధ్యాయం 13వ వచనము, శరీరముతో శరీర క్రియలను జయించాలని అనుకున్నప్పుడు దాన్ని మనం ఎన్నిసార్లు మనం అనుకున్నా, ఎన్ని నియమాలు మనం పెట్టుకున్నా, ఎన్ని షరతులను పెట్టుకున్నా, యూ కెనాట్ ఓవర్కమ్ యువర్ ఫ్లెష్. యూ కెనాట్ ఓవర్కమ్ ది ఫ్లెష్లీ థింగ్స్ విత్ యువర్ ఫ్లెష్.
నీ శరీర క్రియలను నీ శరీరానుసారముగా నువ్వు ఎన్నటికీ కూడా నువ్వు చంపివేయలేవు. కానీ నీ ఆత్మచేత శరీర క్రియలను నువ్వు చంపిన ఎడల నువ్వు జీవించదు. అంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడన్న మాట నీవు నమ్మగలిగితే, ఆ నమ్మిన బాటను బట్టి విశ్వాసంతో నువ్వు మాట్లాడి ఆత్మ పరిధిలో నువ్వు దాన్ని జయించినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. శరీర క్రియలను నీవు నేను చంపగలిగితే, అందుకే నేను ప్రారంభించినప్పుడు చెప్తూ వచ్చా, యూ నీడ్ టు గెట్ అవే ఫ్రమ్ పీపుల్, యూ నీడ్ టు గెట్ అవే ఫ్రమ్ సమ్ థింగ్స్. కొంతమంది ప్రజల నుంచి, కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి, కొన్ని స్థితిగతుల నుంచి, కొన్ని అలవాట్ల నుంచి. అండ్ ఇఫ్ యూ కెన్ గెట్ అవే, ఇఫ్ యూ కెన్ గెట్ ఇన్. ఏ రకంగా రాగలవు అని అంటే, నీవు శరీర క్రియను నీ శరీరంతో నువ్వు జయించాలని అంటే అది నీ నా వల్ల కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ వలన, దేవుని యొక్క ఆత్మ చేతన శరీర క్రియలను నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడని నువ్వు ఎరిగినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు when he is clothing you, ఆయన వస్త్రాధరణ నీకు చేస్తున్న సమయంలో he is decorating you like Jesus. యేసు క్రీస్తు యొక్క రూపములోకి ఆత్మ పరిధిలో he is making you like Jesus. యేసు క్రీస్తు వలె ఆయన నిన్ను చేస్తున్నాడు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురు వారు అందరూ దేవుని కుమారులై ఉందరంట. Those who are led by the Spirit of God, they are the sons of God. అంటే నీవు దేవుని యొక్క పిల్లలు అని నువ్వు అనిపించుకోవడానికి నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ శరీర క్రియలను నీ శరీరము ద్వారా నువ్వు జయించలేనప్పుడు, నువ్వు జయించడానికి అది వీలు పడదన్న సత్యాన్ని నువ్వు ఎరిగినప్పుడు, దేవుని యొక్క ఆత్మ చేత దేవుడు నీకు అనుగ్రహించిన ఆ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నువ్వు శరీర క్రియలన్నీ కూడా నువ్వు చంపిన దినము నాడు, వెన్ యు ఆర్ లెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ చేత నీవు నడిపించబడిన దినము నాడు వారందరూ, ఆత్మ ద్వారా నడిపించే వారందరూ ఏమవుతున్నారనంటే యు ఆర్ కాల్డ్ ది సన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారులను అనబడుతున్నారనే మాటను వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా, ఈ విషయాలు మనం ఎరగాలి. వస్త్రాధరణ నీకు నాకు జరిగింది. అందుకే పిల్లోడు పెద్ద అయిన తర్వాత అడల్ట్ స్టేజ్లో వానికి ఇవ్వాల్సిన బాధ్యతలన్నీ ఇచ్చిన తర్వాత మరి ప్రత్యేకంగా యవన బిడ్డలకు తల్లిదండ్రులు చెప్పే మాట, నీవు నా పరువును తీసేస్తున్నావు, నా కడుపును పుట్టి నా పేరును పాడు చేస్తున్నావు, నాకు అవమానాన్ని తీసుకొని వస్తున్నావు. వి ఆర్ అడాప్టెడ్ నౌ. మనం ఏమేమనంటే ఆయన మనల్ని దత్తత తీసుకున్నట్లుగా. కింద వచ్చినానికి వద్దాం, 15వ వచనము. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ మీరు దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారు మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క కుమారులుగా తీర్చబడ్డావో, వెన్ యువర్ అడాప్టెడ్ యాజ్ ద సన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారులుగా నీవు నేను నియమించబడిన తర్వాత ఆ పరలోకం యొక్క ఆ క్లోతింగ్ అంతా నీ మీద జరిగినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడు, వెన్ యు ఆర్ కవర్డ్ అండ్ వెన్ యూ హ్యావ్ పవర్, ఆయన ఏమంటున్నాడో తెలుసా? మనం ఆత్మ వలన కలిగిన వారమై ఉన్నాము కాబట్టి మనం దేని కొరకు భయపడాల్సిన అవసరత, దాస్యపు ఆత్మను మనం పొందలేదు. బట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ది స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. క్రీస్తు యేసుకు కలిగిన ఏ ఆత్మ అయితే క్రీస్తును మరణం నుండి పైకి లేపిందో, ద సేమ్ స్పిరిట్ వాజ్ డ్వెల్లింగ్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. నీలో అదే ఆత్మను దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ ఆత్మను బట్టి యూ కెన్ డామినేట్ యువర్ ఫ్లెష్. నీ శరీర క్రియలను ఆత్మానుసారముగా, ఆత్మీయ స్థితిని బట్టి, ఆత్మీయంలో దేవుడిచ్చిన బలమును బట్టి యూ కెన్, నీ శరీర క్రియలన్నీ నువ్వేం చేయగలవు అంటే చంపివేయగలవు, జయించగలవు. ఆ కారణమును బట్టి యూ కెన్ లివ్ అనే మాటను మనం చూస్తూ వస్తుంటాం. 16వ వచనానికి వచ్చేద్దాం. అందుకే యూ హ్యావ్ అన్ యాక్సెస్ టు కాల్ గాడ్. దేవుని నీకు నచ్చిన పేరుతో అబ్బా తండ్రి అని పిలుచుకునే ఒక గొప్ప ధన్యత నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? నీవు నేను శరీర క్రియలను శరీరం ద్వారా చంపివేయలేనప్పుడు ఆత్మ వలన దాన్ని చంపిన దినము నాడు దేవుడు మనకేమి ఇచ్చాడు అంటే 14వ వచనంలో రాయబడిన బట్టి, వెన్ యువర్ లెడ్ బై ది స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎందరైతే నడిపించబడ్డారో, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించిన వాడు శరీర క్రియలను ఆత్మ ద్వారా లయపరిచి చంపిన కారణమును బట్టి శరీరంలో దేవుడు నీకేమి ఇచ్చాడు? ఆత్మ పరిధిలో యు ఆర్ కాల్డ్ యాజ్ ది సన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమారులుగా నీవు నేను పిలువబడ్డాం. నీవు నేను పిలువబడిన కారణమును బట్టి అబ్బా తండ్రి అని ఆయనకు మొర్ర పెట్టుకునే భాగ్యమును మనకి ఇచ్చాడు. ఫర్ దట్ యూ కెన్ డోంట్. మనం దానివల్ల భయపడాల్సిన అవసరము మనకి లేదు. మనము దేవుని పిల్లలమే అని ఆత్మ తానే
మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. బికాజ్ వి డు నాట్ బిలీవ్. మనం నమ్మే స్థితిలో ఉండము. అంత అద్భుతమైన మాట. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ద స్పిరిట్ ఈస్ గివింగ్ ఎ టెస్టిమోనీ టు యువర్ స్పిరిట్ దట్ వీ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. యూ ఆర్ ది జాయింట్ హైర్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కూడా మనం తోటి వారసులము. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయన శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా వారసులము. అయితే క్రీస్తుని వెతికే ప్రయత్నంలో, దేవుణ్ణి సీక్ చేసే ప్రయత్నంలో, వెన్ యూర్ సీకింగ్ గాడ్ దేర్ ఆర్ సమ్ స్ట్రగుల్స్. నువ్వు కొంత శ్రమ పడాల్సిన వారిగా ఉన్నావు. దేవుని యొక్క పిల్లలమైతే మనం వారసులమే, దేవుని యొక్క వారసులమే. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయన శ్రమ పడిన ఎడల మనము కూడా కొన్ని, అందుకే భక్తుడైన పౌలు అంటున్న మాటను మనం చూస్తాం. క్షయమాత్రపు ఈ చులకని క్షణమాత్రపు ఈ చులకని శ్రమ ముందున్న మహిమతో పోల్చుకున్నప్పుడు, ముందున్న మహిమ కిరీటంతో నేను పోల్చుకున్నప్పుడు, దిట్ ఈస్ నథింగ్ ఫర్ మీ. మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని యోచించుచున్నాము. కారణం ఏంటో తెలుసా? దీస్ ఆర్ ద లిటిల్ థింగ్స్ వెన్ యూ కంపేర్ దిస్ థింగ్స్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ ఎదుట ఈ క్షణమాత్రపు ఉండు చులకని శ్రమ నన్ను ఏమీ చేయలేదు. బీ ప్రిపేర్డ్ ఫర్ దోస్ థింగ్స్. ఎందుకో తెలుసా? గాడ్ ఈజ్ టేకింగ్ టు ఎ ప్లేస్ ఆఫ్ ఇన్యాక్సెసిబుల్ ప్లేస్. ఎవ్వరు ముట్టుకొని ఆ అద్భుతమైన స్థలమునకు దేవుడు నన్ను ఆ సీక్రెట్ ప్లేస్లోకి ఆయన తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్న మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చదువుదాం ఒకసారి 17వ వచనం మరొకసారి. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము వి ఆర్ ద జాయింట్ హైర్స్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో పాటు మనము వారసులము అని అంటే, దేవుడు యేసు క్రీస్తులో పెట్టిన కలిగి ఉంచిన ఆధిక్యం ఎంతో అయితే ఉందో, ద సేమ్ థింగ్ ఈజ్ గివెన్ టు యూ. అదే మహిమను, అదే ఆధిక్యమును, అదే పవర్ను, అదే అధికారమును ఆయన ఎవరికి ఇచ్చాడనంటే నీకు నాకు ఇచ్చున్నాడు. ఆత్మ పరిధిలో ఎప్పుడైతే నువ్వు జీవించడం మొదలు పెడతావో, వెన్ యు ఆర్ ఇన్ ద రిలమ్ ఆఫ్ యువర్ స్పిరిట్, దేవుడు ఇస్తున్న గొప్ప అద్భుతమైన మాట ఏంటో తెలుసా? యూ ఆర్ కాల్డ్ as the sons of God. మనం పిల్లలమైతే వారసులము. క్రీస్తుతో పాటు మనము శ్రమ పడిన ఎడల క్రీస్తుతో వారసులము, క్రీస్తు తోడి వారసులం అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడి ఎడల ఇచ్చిన అధికారాన్ని యేసుక్రీస్తు డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు ఎంత అధికారం ఇవ్వబడ్డాదో, ఒక సముద్రంలో గాలి తుఫాను వస్తున్నప్పుడు ఆ భయంకరమైన గాలికి అని అంటే ఆ సైలెంట్లో వాక్యం ఏమంటుందో తెలుసా? మిక్కిలి నిమ్మలమయ్యను అని ఉంటుంది. వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్. అధికారం కొరకు నేను ఈ మాటను మీకు తెలియజేస్తున్నా. అండ్ దట్ లెవెల్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్, అంత అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాడు అంటే గాడ్ ఈజ్ గివింగ్ టు యూ. అంత శక్తిని, అంత అధికారమును, అంత బలమును గాడ్ వాంట్స్ టు డెమాన్స్ట్రేట్ ఇన్ యువర్ లైఫ్. అందుకే నేను ప్రారంభ దశలో ద ఫస్ట్ స్టేట్మెంట్ దట్ వాజ్ యూజింగ్ టుడే, దేవుడు అంటున్న మాట, గాడ్ వాంట్స్ టు డిస్ప్లే హిస్ పవర్. దేవుడు తన శక్తిని నీపై నాపై కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. చదువుదాం కింద వచనాలు, 19వ వచనానికి వచ్చేద్దాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు దేర్ ఆర్ సమ్ డిస్పైజ్డ్ హార్ట్స్. విరిగిపోయిన హృదయాలు ఉన్నాయి, చెదిరిపోయిన బ్రతుకులు ఉన్నాయి, విరిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా సృష్టి మిగిలి ఆశతో దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు, దిస్ క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఈ బ్రోకెన్ థింగ్స్ అన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయంట. నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నుండి జరగకుండా ఉండడానికి బయటికి వెళ్ళిపోయిన ప్రతి పరిస్థితి, ఈరోజు నీవు దేవుని దత్తపుత్ర ఆత్మను పొందుకున్న కారణమును బట్టి, దేవుని యొక్క శక్తి ద్వారా నువ్వు క్లోత్ చేయబడిన కారణమును బట్టి, బికాజ్ యు ఆర్ క్లోతెడ్ విత్ ది పవర్, ఆ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నీలో నాలో ఏముందో తెలుసా? ఈరోజు ద హోల్ క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఈగర్లీ for the manifestation of the sons of God. For the manifestation of the sons of God. నీ నా జీవితంలో అటువంటి కార్యాలు అంటే అర్థం ఏంటో తెలుసా? యువర్ డెస్టినీ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ దాన్ యువర్ వెయిటింగ్ ఫర్ యువర్ డెస్టినీ. నీవు నీ గమ్యం కొరకు ఎదురు చూస్తున్న దానికన్నా సృష్టి మిగిలి ఆశతో ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ.
తేరి చూస్తుంది. యువర్ హీలింగ్ ఈజ్ వెయిటింగ్ మోర్ దాన్ యువర్ వెయిటింగ్ ఫర్ యువర్ హీలింగ్. నీవు స్వస్థపరచబడాలని నువ్వు ఎంత ఆశతో ఉన్నావో నీకన్నా ఎక్కువగా సృష్టి మిగిలి ఆశతో తేరి చూస్తున్నది. ఎందుకంటే నీవు స్వస్థపరచబడాలని అంటే ద సేమ్ థింగ్ ఇస్ విత్ ఫైనాన్షియల్. నీ ఆర్థిక సంబంధమైన విషయాలు, నీ గమ్యం కొరకైన సంబంధాలు, నీ కుటుంబ విషయాలు, ఎవ్రీథింగ్ అన్నీ. అయితే దీని అన్నిటికీ కావాల్సింది ఏంటో తెలుసా? యూ నీడ్ టు ఆల్వేస్ పర్స్యూ, యూ నీడ్ టు ఆల్వేస్ సీక్ ది ఫేస్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు యొక్క ముఖమును, తండ్రి యొక్క సన్నిధిలో ఆయన పాదముల దగ్గర గడిపే జీవితం కొరకు నీవు నేను ఇష్టపడాల్సిన వారమై ఉన్నావు. ద మౌంటైన్ దట్ చేంజ్డ్ మోసెస్, ద మౌంటైన్ దట్ చేంజ్డ్ మోసెస్. నిర్గమకాండ 3వ అధ్యాయం 1వ వచనము. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. త్వరగా వెళ్ళిపోదాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోతో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని. మోషే అరణ్యంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే టర్న్ బ్యాక్ టు యాక్ట్స్. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 35వ వచనము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 35వ వచనము. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకుడిగాను నియమించి పంపెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడు అని అంటున్నాడు. పిల్లరా, 6 లక్షల మంది ఆయన తృణీకరించిన, ఇఫ్ ఇట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ గాడ్, దేవుడే గనక నిన్ను నియమిస్తే, దేవుడే గనక అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమిస్తే, ఇఫ్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యూ, 6 లక్షలు కాదు కదా, 60 లక్షలు కాదు కదా, 6 కోట్ల మంది ప్రజలు వ్యతిరేకంగా వచ్చిన నో బడీ కెన్ స్టాప్ యూ. నిన్ను ఎవరు దేవుని యొక్క ఉద్దేశం నుండి ఆపలేరు అన్లెస్ యూ స్టాప్ ఫర్ యువర్ సెల్ఫ్. The opinion of God supersedes all the opinions of the people. ప్రజల యొక్క అన్ని ఆలోచనలు, ప్రజల యొక్క అన్ని సలహాలు, ప్రజల యొక్క అన్ని ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయన్న విషయాన్ని మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. సాడ్ పార్ట్ ఏంటో తెలుసా? దేవుడు గాడ్ హెస్ ఆల్రెడీ అపాయింటెడ్, మనమే దాని అపాయింట్మెంట్ లెటర్ ఇంకా మనం తీసుకోలేకపోతున్నాం. గాడ్ హెస్ ఆల్రెడీ అపాయింటెడ్ హిమ్. మోషే ఆలస్యం చేస్తూ వచ్చాడు. డు నాట్ టేక్ ద లేబుల్స్ దట్ పీపుల్ ఆర్ గివింగ్ యూ. ప్రజలు నీకు ఇస్తున్న పేర్లు, ప్రజలు నీకు పెడుతున్న స్టిక్కర్స్ ఏవి కూడా తీసుకోవద్దు. హూ అపాయింటెడ్ యూ అలాంటున్న మాట, అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడు అని వారు నిరాకరించిన ఈ మోషేను 40 years మోషే ఎక్కడ గలిపాడనంటే హీ వాజ్ లివింగ్ ఎ రిజెక్టెడ్ లైఫ్. ఎందుకో తెలుసా? రిజెక్టెడ్ లైఫ్ విల్ డీరైల్ యూ. ఈ తృణీకరించిన జీవితం ఏం చేస్తుందనంటే ఇట్ విల్ డీరైల్ యూ ఫ్రమ్ ద పాత్స్ ఆఫ్ గాడ్స్ ప్లాన్స్. దేవుని యొక్క ఉద్దేశం నుంచి నువ్వు తృణీకరించబడిన మనసు కలిగినప్పుడు మోషేతో వారు అంటున్న మాట, అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించింది ఎవరయ్యా మోషే అని అంటే, అసలు ఈ సంఘం మీదకి నేను పాస్టర్గా ఎవరు పెట్టారనే మాట అనేక సార్లు విశ్వాసుల నుంచి వ్యక్తులు వింటుంటే, మోషే వలె ఆ రోజు అనేక మంది సేవకులు కానీ ఒకవేళ ఆ రోజు పరిస్థితిని బట్టి మోషేయే తృణీకరించబడ్డాడని చెప్పి మోషే ఏం చేశాడంటే 40 సంవత్సరాల పాటు హీ వాజ్ డీరైలింగ్ ది పర్పస్ ఆఫ్ గాడ్. దేవుడు తన జీవితంలో ఉద్దేశం ఉంచిన ప్రణాళిక నుండి తప్పిపోయి ఏమైపోయాడనంటే జారిపోయి ఎక్కడో వెయిట్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ అ కంపాషనేట్ గాడ్. దేవుడు చాలా కృప కలిగిన దేవుడు. ప్రజల యొక్క అండర్స్టాండింగ్, ప్రజల యొక్క ఆలోచనలు 7వ అధ్యాయం 25 వచ్చినాను కూడా ఒకసారి చదువుదాం. 7:25. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతిని గ్రహింతురని అతడు తలంచిన గాని వారు గ్రహింపరి. తీర్పరిగాను అధికారిగాను తీర్పరిగాను నేను నియమించింది దేనికోసం అనంటే తన ద్వారా తన సహోదరులకు రక్షణ దయచేయని సంగతి వారు గ్రహించరని అతడు తలంచిన కానీ వారైతే గ్రహించలేదు. పీపుల్ డిడ్ నాట్ అండర్స్టాండ్, పీపుల్ డిడ్ నాట్ రికగ్నైజ్. ప్రజలు ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేకపోయారు, ప్రజలు ఎవ్వరూ కూడా దాన్ని ఆలోచన చేయలేకపోయారు. ఎందుకో తెలుసా? నీవు నేను దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నప్పుడు దట్ పర్పస్ షుడ్ మేనిఫెస్ట్ ది పవర్ ఆఫ్ గాడ్. నీవు దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు ఉన్నావని, దేవుడికి నీ ఎడలో ఒక ప్రణాళిక ఉన్నదని, దేవుడు నిన్ను తీర్పరిగాను అధికారంగా నియమించాడని నీవు మామూలుగా వెళ్ళి మాట్లాడితే పనికిరాదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన శక్తిని యు నీడ్ టు ఎగ్జిబిట్. దాన్ని నువ్వేం చేయాలంటే ఆ శక్తిని నువ్వు కనపరచాల్సిన వాడిగా ఉన్నావు, ఆ శక్తిని లోకములకు నువ్వు బయలుపరచాల్సిన వాడిగా ఉన్నావు. వెన్ యు ఆర్ క్లోతెడ్ విత్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి యొక్క వస్త్రాధరణ నీ మీద జరిగినప్పుడు దినము నాడు యు ఆర్ కవర్డ్ బై ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి నిశ్చయముగా నీపై ఆధారపడుతుంది. అది నిన్ను ఆవరించిన దినము నాడు పీపుల్ విల్ బి నోయింగ్. మనం ఎంతసేపు దేవుని యొక్క ఉద్దేశం అండి, దేవుడు నన్ను పిలుచుకున్నాడంటే సరిపోదు. కానీ యూ నీడ్ టు డెమాన్స్ట్రేట్ ది పవర్ దట్ గాడ్ హస్ గివెన్ యూ.
ఆ ఉద్దేశంలో దేవుడు నిన్ను అపాయింట్ చేస్తూ వచ్చిన మాటలు మాట్లాడుతూ రావాలి. God has appointed him as a ruler and a leader. God has appointed him as a leader and a judge. అధికారముగాను తీర్పుగాను దేవుడు మోషేని నియమించిన మాటలు మనం చూస్తూ వస్తున్నాం. God has already assigned. He assigned. నీవు నేను ఏం తీసుకోవాలంటే దేవుడు అసైన్ చేశాడు, దేవుడు ఆల్రెడీ నియమించాడు. ఆల్ దట్ యు నీడ్ టు డూ ఇస్ టు సీక్ హిస్ ఫేస్ అండ్ యు టు గెట్ దట్. నీవు దాన్ని ఆయన వెతుకుతున్న దినం నుండి నువ్వు ఆయన వెంబడించే పరిస్థితుల్లో నువ్వు వెళ్తూ 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 అక్కడి నుంచి ఏం చేయాలంటే యూ నీడ్ టు జస్ట్ గెట్ ది అపాయింట్మెంట్ లెటర్. అదే మాట రాయబడి ఉంటుంది 35 వచ్చిన మరొకసారి. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వారిని వారు నిరాకరించిన మోషేకి అతనికి పొదల్లో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపిన. దేవుడు నిన్ను దేని కొరకు నియమించాడో యూ నీడ్ టు ఆన్సర్. మోషేని అధికారిగాను తీర్పరిగాను విమోచకుడిగాను దేవుడు ఏర్పాటు చేశాడు. నిన్ను కూడా దేవుడు ఏదో ఒక ఉద్దేశానికి ఏర్పాటు చేశాడు. యూ నీడ్ టు గో అండ్ సీక్ అండ్ యూ నీడ్ టు ఫైండ్ దట్. నువ్వు దాన్ని వెంట పడుతూ దేవుని సన్నిధిలో నీకున్న ఆకలి బట్టి, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద వే దట్ యు హంగర్, నీకున్న ఆకలిని బట్టి యూ కెన్ సీక్ హిమ్. అన్లెస్ యు ఆర్ ఎంప్టీ, నువ్వు ఖాళీ అయినంత దినం వరకు యూ కెనాట్ రన్ ఫర్ హిమ్. నువ్వు దాని వెనకెళ్ళవు. దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నీతో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అది నీ హృదయంలో కొంత ఒప్పుకోలను నీకు ఇవ్వనప్పటికీ దట్ మే బీ దే అన్ అపాయింటెడ్ టైమ్ ఫర్ యూ. దేవుడు నిన్ను అధికారిగా నియమించిన కాలం బట్టి సంబంధమైన మాటలతో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట పట్టుకొని వెంటనే పారిపోవద్దు. ఆ మాటతో దేవుడు వాగ్దానం చేసాడని నెక్స్ట్ లెవెల్లోకి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోద్దు. కానీ వెయిట్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి కనపరచబడిన దినం వరకు యూ నీడ్ టు వెయిట్ ఫర్ ఇట్. దేవుని యొక్క శక్తిని సంపూర్ణంగా పొందుకున్న తర్వాతనే నువ్వు ముందుకు ప్రయాణం చేయాలి. ఎందుకో తెలుసా? వెన్ యూ హ్యావ్ ది పవర్ ఆఫ్ గాడ్, వెన్ యూ ఆర్ క్లోతెడ్ యూ ఆర్ కవర్డ్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు అభిషేకించబడతావో నువ్వు కప్పివేయబడుతున్నావు. కప్పివేయబడినప్పుడు నీలో శక్తి ఉంటుంది. ఆ శక్తిని బట్టి 1000 మంది 10,000 మంది 1,00,000 మంది ఇది కాదు, నువ్వు అధికారువు కాదు, నువ్వు తీర్పరివు కాదు, అసలు నేను నియమించినది ఎవరు అంటే అవన్నిటికీ వ్యతిరేకంగా బికాజ్ యూ హ్యావ్ సీక్ ది ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ముఖమును నువ్వు చూడడానికి ఇష్టపడినందుకు కారణమును బట్టి గాడ్ విల్ అపాయింట్ యూ ఫర్ ద థింగ్ దట్ యు ఆర్ సీకింగ్. నువ్వు దేని కొరకైతే వెతుకుతున్నావో దాన్ని దేవుడు నీకు దయచేసేవాడై ఉన్నాడు. గాడ్ అపాయింట్మెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ అపాయింట్మెంట్స్. దేవుడు నియమించిన నియమాల కొరకు అవి నీకు ఇవ్వడం కొరకు గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ అపాయింట్మెంట్. కెన్ యూ స్పెండ్ సమ్ టైమ్? ఆకలితో ఎతకాలండి, ఖాళీ చేసుకొని వెతకాలి. నీ జీవితం అంతటినీ యూ షుడ్ బి అబాండెడ్. ఇంకేమీ లేదు, ఐఎమ్ ఎంప్టీ అని చెప్పి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు లిమిటెడ్ థింకింగ్లో ఉన్నవారు నీ జీవితానికి ఇది చాలు అని అనుకున్న ప్రతి విధమైన ఆ ఆలోచనను నజరేయుడైన యేసయ్య నామములో విర్రగొట్టుకోబడను గాక. ఆ జీవితాన్ని జీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యు నీడ్ టు ఎగ్జాక్ట్లీ లివ్ లైక్ జీసస్. యేసు క్రీస్తు వలె నీవు జీవించాలి. యేసు క్రీస్తు వలె నీవు నేను ముందుకు వెళ్ళాల్సిన వారమై ఉన్నావు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, ఆత్మ స్వభావము గలవారు, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే. ఆత్మకున్న స్వభావం ఏంటో తెలుసా? ది స్పిరిట్ విల్ లవ్. ఆ ఆత్మకున్న స్వభావం ఏంటో తెలుసా? దట్ స్పిరిట్ విల్ ఫర్గివ్. దట్ స్పిరిట్ విల్ హ్యావ్ సిన్ రిబుక్ చేస్తుంది, పాపం నుండి బయట దూరంగా జీవిస్తుంది. అనేకమైన ఈ ఆత్మకున్న స్వభావాలన్నీ కూడా నీవు నేను కలిగి ఉన్నావు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు నేను ఏమయ్యానంటే ఆత్మ స్వభావం గలవారమే. అటువంటి ఆత్మ స్వభావం గల మళ్ళీ దీని కొరకు నీవు నేను ప్రార్థన చేయక్కర్లేదు. ప్రేమించడానికి, క్షమించడానికి, ఇవన్నిటికి యూ ఆల్రెడీ హ్యావ్ ఇట్. జస్ట్ టేక్ ఇట్ అండ్ గో ఇట్. దేవుని యొక్క ఆత్మలో నివసించే ప్రతి ఆత్మ స్వభావం నీలో నాలో ఉన్నప్పుడు జస్ట్ టేక్ అండ్ గో అండ్ వాక్. అందుకే సృష్టి మిగిలి ఆశతో ఏం చేస్తుందంటే ఎదురు చూస్తుందంట ఫర్ ది దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు, ఫర్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ గాడ్. ది క్రియేషన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ యువర్ డెస్టినీ ఈజ్ లుకింగ్ ఫర్ యూ. నీ గమ్యం నీ కొరకు ఎదురు చూస్తుంది. అండ్ గాడ్స్ ఒపీనియన్, దేవుని యొక్క ఉద్దేశము, ప్రజలందరూ నేను అధికారిగాను తీర్పుగా నియమించింది ఎవరని వారి హేళన చేస్తున్నప్పుడు ఆల్ దట్ యు నీడ్ ఈజ్ ఓన్లీ ది ఒపీనియన్ ఆఫ్ గాడ్.
ఆల్ దట్ యు నీడ్ ఇస్ ద ఓన్లీ ది ఒపీనియన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటను పట్టుకుని ముందుకెలిగితే ఈ సీక్రెట్ తెలిసిపోయింది మోషేకి. ఎప్పుడైతే హీ వాజ్ అపాయింటెడ్, ఆ లెటర్ తీసుకున్నాడో, హీ నెవర్ లెఫ్ట్ సీకింగ్ ది ఫేస్ ఆఫ్ గాడ్. అక్కడి నుంచి ప్రతిసారి మోషే ఏం చేస్తున్నాడంటే ఎప్పటికప్పుడు దేవుని యొక్క సంధింపు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ కారణమును బట్టి నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మోషేని ఏం చేశాడంటే ఫరోకే దేవుడిగా చేసేసాడు. చదువుదాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగాను నియమించితిని, నీ అన్న అహరోనును నీకు ప్రవక్తగా ఉండను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బానిసగా ఉన్న జీవితం నుంచి అండ్ హీ స్టార్టెడ్ సీకింగ్ ది ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ముఖంలో చూసే ప్రయత్నం చేస్తున్నప్పుడు హీ వాస్ క్లోతెడ్ విత్ పవర్ అండ్ హీ వాస్ కవర్డ్. వస్త్రాధరణ జరిగింది. మన దేవుని యొక్క కుమారులుగా నీవు నేను పిలువబడ్డా. దేవుని యొక్క అధికారులుగా నీకు తీర్పులుగా నియమించింది ఎవరని చెప్పిన వారి ఎడల వారి అభిప్రాయాలను పక్కన పెట్టి దేవుడు జస్ట్ బికాస్ హీ వాజ్ క్లోతెడ్ విత్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ స్వభావం కలిగిన వారుగా ఉన్నప్పుడు వారు దేవుని కుమారులు అవుతారనే మాటను బట్టి గాడ్ హ్యాస్ మేడ్ మోషే ది గాడ్ ఫర్ ఫరోకు ఫరోకు దేవునిగా నిన్ను నియమించుతనే. ఐ హ్యావ్ అపాయింటెడ్. ఈరోజు దేవుడు నిన్ను నీ ఆఫీస్లో దేవుడు నియమించబోతున్నాడు. నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ పని పాటలో, నీ ప్రదేశంలో, నీ స్థలంలో గాడ్ ఈజ్ అపాయింటింగ్ యూ యాజ్ ఎ గాడ్. అంటే నీ అధికారంతోనే నీవు సెలవు ఇవ్వకుండా అక్కడ ఏది జరగకుండా ఉండదు. వితౌట్ యువర్ యాక్షన్, వితౌట్ యువర్ పర్మిషన్ నథింగ్ విల్ బి డన్. అటువంటి గొప్ప ఆ రోజు ఐగుప్తు యొక్క కంట్రోల్ అంతటిని ఎవరికి ఇచ్చాడనంటే దేవుడు మోషేకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యు ఆర్ ఆస్కింగ్ హిమ్, ఏ స్థలము, ఇనఫ్ ఆఫ్ ది ప్లేసెస్ దట్ యూ హ్యావ్ వెంట్. దేవుడు నీకు ఏర్పాటు చేయని అనేకమైన స్థలంలో నేను నివసించాను చాలంటే. ఇంకా మోషే యొక్క జీవితం బానిసగా మొదలైన ఈ జీవితము ఫరోకు భయపడుతూ పారిపోయిన పరిస్థితులు మనం చూస్తూ వస్తుంటాం. అంతమట్టుకే కాదు, అటువంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి, అటువంటి క్లిష్ట పరిస్థితులు, వాటి అన్నిటిని మనం చూసినప్పుడు ఇప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే హీ వాజ్ ప్రమోటెడ్. ఒక ఉన్నతమైన స్థితికి మోషే ప్రమోట్ అయిపోయినట్లుగా చూస్తాం. హీ వాజ్ ప్రమోటెడ్ టు అన్ ఇన్యాక్సెసిబుల్ ప్లేస్. ఫరోకి నిన్ను దేవుడిగా నేను నియమించితిని, వేర్ ఫరో కెనాట్ టచ్ మోసెస్. ఈరోజు భారతదేశంలో క్రైస్తవులు అంటే అన్టచబుల్ పీపుల్గా చూస్తున్నారు. కానీ కొన్ని దినముల తర్వాత ఆత్మ పరిధిలో మనుషులు జీవించినప్పుడు నిజమైన పశ్చాత్తాపం మనుషుల్లో కలిగిన దినము నాడు నో బడీ కెన్ టచ్ అస్. వారు చూచే దృష్టి కాదు, మనం వీఆర్ క్లోతెడ్ విత్ ద పవర్, వీఆర్ కవర్డ్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నింపబడతామో మనం ఏమేమనంటే ప్రత్యేక రీతిలో మనం భద్రపరచబడతాం. ఏ ప్లేస్ వేర్ నో బడీ కెన్ టచ్ అస్. దేవుడు ఎంత జెంట్లమైనా తెలుసా? దేవుడు ఫరో మీదకే మోషేని దేవుడిగా నియమించలేదు. కానీ ఇన్ఫ్యాక్ట్ హీ మేడ్ గాడ్. మోషేకి దేవుడు ఎవరనంటే, దేవుడు మోషేకి దేవుడిగా ఉన్నప్పుడు మోషే ఫరోకి దేవుడిగా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం మోజెస్ వాజ్ గాడ్ టు ఇజ్రాయెల్ ఆల్సో. అందుకే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు మోషేని బైపాస్ చేసి ఏ పని కూడా చేయలేదు. హీ వాజ్ ఆల్వేస్ ఆస్కింగ్ మోజెస్, మోషే నువ్వు తప్పుకో, వీరిని నశింపజేసి నేను గొప్ప జనముగా చేస్తాను. దేవుడు పనిచేసే విధానం అది. ఆఫీసర్గా అపాయింట్ చేసిన తర్వాత, తీర్పరిగా నియమించిన తర్వాత, అధికారిగా నియమించిన తర్వాత, విమోచకుడిగా నియమించిన తర్వాత గాడ్ డిడ్ నాట్ బైపాస్ మోజెస్ని విడిచిపెట్టి పక్కకు పెట్టి ఎక్కడ కూడా తీర్పును తీర్చలేదు. ఇదిగో పరలోకమును భూమియు నా అధికారమునకు లోబడుచున్నాయి, సర్వ అధికారము నేను మీకు ఇచ్చుచున్నాను, గో అనే మాటను ఆయన చెప్తుంటే వి పీపుల్ డు నాట్ మూవ్ ఫ్రమ్ ద ప్లేస్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. ఎందుకో తెలుసా? మనలో ఏముందో తెలుసా? వీ హ్యావ్ ఎ రెబిలియన్ నేచర్. తిరుగుబాటు చేసే స్వభావము మనకున్నది. ఆ కారణమును బట్టి యెరెమీయా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యెరెమీయా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం, మీరు ఏడ్చుచు వత్తురు, వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. సరిపోతుందండి. వారు ఏడ్చుచు వచ్చెదరు. గాడ్ స్టాప్డ్ లీడింగ్. చాలామంది జీవితంలో దేవుని యొక్క నడిపింపు ఎందుకు రాలేదు అని అంటే దే స్టాప్డ్ ప్రేయింగ్. ప్రార్థించడం వారు మానేవేస్తారు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయగలిగిన దినమున్నాడు, నువ్వు దేవుని వెతికిన దినమున్నాడు, గాడ్ విల్ మేక్ ఏ వే ఫర్ యూ. తన ఆలోచన బయలుపరుస్తాడు. నీకు ప్రార్థన చేస్తున్న సమయంలోనే తన ఆలోచన బయలుపరిచిన దేవుడు నిన్ను నడిపిస్తూ వస్తుంటాడు. తన ఉద్దేశంలో, తన ఆలోచనలో నేను ముందుకు వెళ్ళాలని ఆశపడే దేవుడై ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే యు విల్ బి లెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా, ఎప్పుడైతే నువ్వు స్టాప్ సీకింగ్ హిమ్, గాడ్ స్టాప్ స్పీకింగ్ టు యూ.
ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఆయన వెంబడించడం మానివేస్తావో, దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడడం మానివేస్తావో, అండ్ గాడ్ స్టాప్ లీడింగ్ యూ. నువ్వు దేవునితో మాట్లాడితే గాడ్ విల్ లీడ్ యూ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు నేను నడిపిస్తూ వస్తుంటాడు. సో దట్ యు విల్ నో ద వేస్ ఆఫ్ గాడ్. ఆ ప్రకారంగా దేవుని యొక్క మార్గాలు నీకు తెలుస్తూ ఉంటాయి. దేవుని యొక్క మార్గములు నీకు తెలిసిన కారణమును బట్టి నీకు ఒక ప్రత్యక్షత కలుగుతుంది. ప్రత్యక్షత కలిగిన కారణమును బట్టి నీవేం చేస్తావు అంటే మళ్ళీ నువ్వు దేవుని నామంలో మళ్ళీ యూ విల్ బిహేవ్ లైక్ ఎ సన్ ఆఫ్ గాడ్. నీకు ప్రత్యక్షత కలుగుతుంది. యూ ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమారుడు వలె నువ్వు జీవిస్తూ వస్తుంటావు. చదువుదామా మిగతా మాట. వారు తొట్టిల్లుకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా. వారు తొట్టిల్లుకుండా చక్కగా పోవు బాటను నీళ్ళు కాలువ యొద్ద వారిని నడిపించును. వెన్ యు ప్రే గాడ్ విల్ రిపేర్. కొన్ని విషయాల్లో ఎందుకో తెలుసా, కాన్స్టెంట్ సీకర్ ఈజ్ ఆల్వేస్ ఏ కాన్స్టెంట్ కాన్కర్ అన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కంటిన్యూగా కాన్స్టెంట్గా నువ్వు వెతకడం ప్రారంభిస్తావో నిన్ను దేవుడు ఏ రకంగా మారుస్తాడనంటే యూ విల్ బి ఆల్వేస్ ఏ కాన్కరర్. నువ్వు ఎల్లప్పుడూ విజయమును పొందుకునేవాడిగా, జయించేవాడిగా, శక్తిని పొందుకునేవాడిగా దేవుడు నిన్ను చేస్తూ వస్తుంటాడు. ఇంకా అద్భుతమైన మాట ఏంటో తెలుసా, వారు తొట్టిల్లకుండా చక్కగా. యూ విల్ నాట్ స్టంబుల్ వెన్ యు ప్రే. యూ విల్ నాట్ స్టంబుల్ వెన్ యు ప్రే. దానికి మనకేం కావాలో తెలుసా, రిపెంటెన్స్ కావాలి. రిపెంటెన్స్లో కన్ఫెషన్ చేసి చాలామంది ఆగిపోతారు. పశ్చాత్తాపములో తప్పులు ఒప్పుకోవడం అనేది ఇట్స్ ఓన్లీ 50%. కానీ వెన్ యూ రిటర్న్ బ్యాక్ టు గాడ్, నీ మనస్సును మార్చుకొని ఆ పాపముని నేను వెనక్కి వచ్చినప్పుడు, వెన్ యూర్ సేయింగ్ దట్ నేను దాన్ని చేయను అని చెప్తున్నప్పుడు, ఒప్పుకోవడం ఎంతదో అది జస్ట్ 50%తోనే ఆగిపోతుంది. ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్, మళ్ళీ తిరిగి నువ్వు వెనక్కి వచ్చిన సమయం నాడు, మళ్ళీ తిరిగి నువ్వు వెనక్కి వస్తున్నప్పుడు యు ఆర్ కంప్లీట్లీ సంపూర్ణముగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వేమంటున్నావు అంటే, హెల్ప్ మీ లార్డ్, ఐఎమ్ కమింగ్ బ్యాక్. నేను సంపూర్ణంగా నా పాపం నుండి నేను వెనక్కి వచ్చాను అని చెప్పే మాటను చూస్తాం. చాలామంది రక్షించబడిన వారు, చాలామంది దేవుని ఎరిగిన ప్రజలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత వ్యభిచారంలో, పాపపు క్రియల్లో, అనేకమైన వాటిలో వారు జీవిస్తూ వస్తున్నారు. డు నాట్ టేక్ లైట్ ది మెర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క జాలిని డు నాట్ టేక్ ఇట్ లైట్. కృపకాలంలో ఉన్నామని చెప్పి అలక్ష్యం చేయొద్దు. సడన్గా ఉరి వచ్చినట్లుగా హఠాత్తుగా నీ మీదకి ఒకసారి శ్రమ రావచ్చు. ఆ శ్రమలో, ఆ నాశనములో నువ్వు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడాల్సిన వారమై ఉన్నావు. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించగా నేను వారిని నడిపించెదను. యూ హ్యావ్ సీక్రెట్ స్టాపింగ్. నువ్వు నన్ను వెతకడం మానివేస్తావు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా, గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్ టు యూ. చెక్ యువర్ హియర్స్. నీ చెవులను నువ్వు సరి చేసుకోవాల్సిన వాడివే ఉంటావు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకా మాట్లాడుకోగలిగితే తిరుగుబాటు చేస్తున్న ప్రతిసారి దేవుడు ఏమంటున్నాడు తెలుసా, హీఈస్ టాకింగ్ టు యూ మచ్ లౌడర్. ఆదాము వరకు అంతవరకు చల్లపూట సాయంకాల వేళల్లో ప్రతిరోజు హాయిగా చాలా చల్లని మెల్లని స్వరంతో మాట్లాడుకున్న వీరు ఆ సాయంత్రం పూటన వెన్ యాడమ్ హ్యాడ్ సిన్డ్, రెబిలియన్గా ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి గాడ్ మేడ్ ఎ లౌడ్ వాయిస్. ఎక్కడో దాక్కున్న ఆదాముకి వినబడ్డది ఏంటంటే గాడ్ షౌటెడ్ లౌడ్. నా జీవితంలో కొన్ని పరిస్థితులు వర్కౌట్ అవ్వడం లేదు, కొన్ని స్థితిగతుల్లో లాభాలు చూడట్లేదు, వ్యాపారంలో, నీ జీవితంలో, నువ్వు చేస్తున్న పనిలో నీవు ఆ ప్రతిఫలాన్ని చూడనప్పుడు ఆ సోర్స్లో జరుగుతున్న దాన్ని బట్టి మేబీ గాడ్ ఈస్ టాకింగ్ యూ టు ఫ్రమ్ సమ్ అదర్ థింగ్స్. అనేకమైన వాటి నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మేబీ దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ రెబిలియన్ నేచర్. నువ్వు తిరుగుబాటు చేసిన స్వభావాన్ని బట్టి అది దేవుని యొక్క స్వరమై ఉన్నదేమో నేను ఆలోచన చేయాల్సిన వారమిగా ఉన్నావు. యెషయా గ్రంథం 30 అధ్యాయము ఆఖరికి భాగంలో కొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథం 30 అధ్యాయము 15 వచనంలో చాలామందికి ఉన్న ఒక బలహీనమైన అలవాటు ఏంటో తెలుసా, వారు బ్రతుకును సరి చేసుకున్నాని, వారి తప్పిదాలు ఏంటో వారికి తెలుసు, వారి పాపం ఏంటో వారి కళ్ళు ఎదుట వారికి తెలుసు, బట్ స్టిల్ దే స్టార్ట్ రన్నింగ్. అలాగా వారి జీవితాన్ని పరిగెడుతూనే ఉంటారు. ఆయన ఏమంటున్నాడు అంటే, ప్రభువు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చినాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరుకుని నమ్ముట వలన మీకు బలము కలుగును. డు నాట్ రన్, స్టాప్, ఆగండి. లుక్, సెట్ యువర్ హార్ట్స్. నీ హృదయమును సరి చేసుకో, నీ బ్రతుకును సరి చేసుకో. నువ్వు మరలి వచ్చి, ఇఫ్ యూ కెన్ రిటర్న్ బ్యాక్, మరలి వచ్చి. ప్రజలు ఏం చేస్తున్నారంటే పరిగెడుతూనే ఉన్నారు. దే నో వాట్ దే ఆర్ డూయింగ్. ఏం చేస్తున్నారో వారికి తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు, నీవు మరలి వచ్చి ఊరుకున్నటి వలన రక్షింపబడదు, మీరు ఊరుకుండి నమ్ముకున్నటి వలన మీకు బలము కలుగుతుంది. యుల్ గెట్ స్ట్రెంగ్త్.
నీకు బలం కలుగుతుందయ్యా. జస్ట్ వెయిట్. కొంతసేపు ఆగగలిగితే చాలు, కొంతసేపు ఆగగలిగితే చాలు. అంటిల్ యూ సెట్ యువర్ హార్ట్స్. చాలామంది ఆ ఆదివారం దినము నాడే హృదయాన్ని సిద్ధపరచుకోవాల్సిన దినము నాడే ఇవన్నీ మాట్లాడుతుంటే ఏమంటారంటే టైం అయిపోయిందండి, ఆఫీస్కి వెళ్ళిపోవాలండి, ఉద్యోగానికి వెళ్ళిపోవాలండి. అన్లెస్ అండ్ అంటిల్ యూ సెట్ యువర్ హార్ట్స్. నీ జీవితాన్ని సరి చేసుకోకుండా నువ్వు ఏ ప్రయత్నానికి వెళ్ళినా, వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎ పేషెన్స్, వెన్ గాడ్ ఈజ్ కరెక్టింగ్ యూ, దేవుడు నిన్ను సరి చేస్తున్న సమయంలో నీవు గనక ఆశతో ఓపికతో చూడలేని దినము నాడు యూ కెనాట్ సీ ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని నా జీవితంలో నేను చూడలేము. చదువుదాం త్వరగా 18వ వచనము, 16-17 వచనాలు చదివేద్దాం త్వరగా. అయినను సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములనెక్కి పారిపోదమంటారు కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుర్రములను ఎక్కిపోయేదమంటిరే కాగా మిమ్మల్ని తరుమువారు వడిగలవారుగా నుందురు. మీరు పర్వతం మీద నుండి కొయ్యవలను, కొండ మీద నుండి జెండావలను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేదురు, 5 గద్దింపునకు మీరు పారిపోయేదురు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. గాడ్ ఈస్ డిలేయింగ్ ఆన్ యువర్ మిస్టేక్స్. దేవుడు నీ యొక్క పాపంలో నీకు తీర్పు తీర్చకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ యందు దయ చూపించాలని దేవుడు ఆలస్యం చేస్తూ వస్తున్నాడు. మిమ్మల్ని కరుణింపవాలని ఆయన నిలబడి ఉన్నాడు. ఈ మాట వినప్పుడు మన జీవితాలను మనం మార్చుకోవాల్సిన వారమై ఉన్నాం. గాడ్ ఈస్ డిలేయింగ్ యూ. నీకు పనిష్మెంట్ రాకుండా ఉండడం కొరకు ఆయన నీ యందు దయ చూపించాలని ఆయన ఉగ్రతను ఆపుతున్నాడు, తన ఉరిని ఆపుతున్నాడు, నీ మీదకి వచ్చే శ్రమను ఆపుతున్నాడు. ఈ కృపకాలంలో నీవు దాన్ని ఎరిగి ఆయన వైపు తిరగలిగితే, ఊరికనే ఉంటే చాలు, నీవు రక్షణను అనుభవించగలుగుతావు. మరలి వచ్చిన ఎడల నీవు రక్షింపబడదువు. ఊరకు ఉండిన ఎడల గాడ్ విల్ టాక్ టు యూ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు కరెక్ట్. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు దేవుడు మీ యందు దయ చూపించవాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా బాధ కలిగించే మాట ఏంటో తెలుసా? దట్ గాడ్ ఈజ్ స్టాండింగ్ అండ్ వెయిటింగ్. నీ యందు కరుణ చూపించవాలని ఆయన నిలబడి ఉన్నాడు. అండ్ థింక్ అబౌట్ ది స్టోరీ. తప్పిపోయిన కుమారుడు యొక్క కథలో మనం ఆ భాగాన్ని చూస్తూ ఉంటాం. ద ఫాదర్ ఈజ్ వెయిటింగ్ అట్ ది గేట్. పరిగెత్తుకొని కుమారుడు కన్నా ముందు కుమారుడు దగ్గరికి ఎవరు వెళ్ళారనంటే తండ్రి వెళ్ళాడు. హీ ఈస్ హౌ కుడ్ హీ గో? ఏ రకంగా వెళ్ళాడనంటే బికాస్ హీ ఈజ్ వెయిటింగ్, బికాస్ హీ ఈజ్ స్టాండింగ్. యెహోవా దయ చూపించవాలని ఆలస్యం చేస్తున్నాడు, నిన్ను కరుణింపవాలని హీ ఈజ్ స్టాండింగ్ దేర్. ఆయన నిలబడిన స్థలములో డు నాట్ గో విత్ ది ఎక్స్క్యూజెస్ దట్ గాడ్ ఈజ్ గివింగ్ యూ. అనేక సార్లు విస్తారమైన పనులు కంప్లైంట్స్ చెప్తూ వస్తాం. మీరు పాపంలో తీసుకున్న కమిట్మెంట్ దేవునిలో మీరు తీసుకోగలిగితే, ఆ తప్పును చేసే విషయంలో మీకున్న శ్రద్ధ, బాప్తిసం తీసుకునే విషయంలో మీకుంటే నా బ్రతుకులు మార్చబడతాయి. ఆ రీతిగా నేను జీవించాల్సిన వారమై ఉన్నాడు. డు నాట్ స్టంబుల్ ఇన్ యువర్ ప్రేయర్ టైం. నీవు ప్రార్థన సమయం అందు నువ్వు తొట్టిల్లకుండా ఉంటే యూ కెనాట్ స్టంబుల్ ఇన్ యువర్ పబ్లిక్ లైఫ్. ప్రార్థన సమయంలో నువ్వు తొట్టిల్లిన సమయం నువ్వు జీవించగలిగితే యూ కెనాట్ స్టంబుల్ ఇన్ యువర్ పబ్లిక్ లైఫ్. అదే రీతిగా వెన్ యూ స్టార్ట్ వీపింగ్ ఇన్ ద ప్రేయర్ టైం, నువ్వు ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు, వెన్ యూ వాక్ యూ డు నాట్ నీడ్ టు క్రై అగైన్. వెన్ యూ వాక్, నువ్వు నడుస్తున్నప్పుడు మళ్ళీ తిరిగి ఏడవలసిన దినాల దేవుడు నీకు ఎన్నడూ దయచేశాడు. పిల్లరా, గాడ్ హెస్ ఆల్రెడీ అపాయింటెడ్ యూ. నిన్ను అధికారులుగాను తీర్పరులుగాను ఆయన నియమించి ఉన్నాడు. డు నాట్ లివ్ లైక్ ఎ బాస్ బట్ నాట్ లైక్ ఎ స్లేవ్. బానిసడి వల్ల జీవించదు. వెన్ గాడ్ వాంట్స్ టు ప్రమోట్ యూ స్టిల్ అట్ ది పిట్. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాలన్నప్పుడు మనం ఇంకా ఎక్కడున్నామనంటే ఆ బావిలోనే జీవిస్తున్నాం. దేవుని యొక్క కటాక్షం మన మీద ఉంటే చాలు. ప్రజల యొక్క కటాక్షమును తిరిగి కలుగు చేయలాగిన దేవుడే వారి మనసులు మారుస్తాడు. టు ఫైండ్ ది ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కటాక్షమును పొందుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన అంటున్నాడు, నేను దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. లెట్ us కమ్ బ్యాక్ టు హిమ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మా యేసు, నీవు మా ఎడల శక్తిని కనపరచడానికి ఇష్టపడే దేవుడు. ఆ శక్తిని లోకంలోనైనా మేము ప్రదర్శించడానికి నువ్వు మమ్మల్ని తీర్పరులుగాను అధికారులుగా నియమించి ఉన్నావు. మా ఎడల నీకున్న ప్రణాళికలు బహు విస్తారమైనవి. మోషేకి ప్రభా నువ్వు బయలుపరిచావు. నీ పిల్లలమైన మేము నీ యొక్క శక్తిని లోకంలో కనపరచబడడానికి మా బ్రతుకులను మార్చుకుంటూ హెల్ప్ us Lord to continually seek your face. సమస్తము ప్రతి దినము ప్రభా ఆశతో నీ యందు నిలిచి ఉండి నీ ముఖమును ప్రభా ప్రతిరోజు చూడడానికి ఆశతో పరిగెత్తే వారం ఉండడానికి కృప చూపించు.
ఈ వాక్యం అనేకల జీవితంలో ప్రభావితం చేయండి. వారి యొక్క జీవితాలను బ్రతుకులు మార్చబడడానికి, శక్తిని పొందుకోవడానికి కృప చూపించి ప్రభా, వారి వారి కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు ఉన్న ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నిటి నుండి బిడ్డలకు కావాల్సిన నెమ్మదిని, విడుదలను దయచేయి. నీ వాక్యానుసారంగా బిడ్డలు తీసుకొని వచ్చిన అర్పణలన్నింటిని బట్టి నూరంతర ప్రతిఫలాలు బిడ్డలకు దయచేయమని, సమృద్ధిని, శాశ్వతమైన జీవనం బిడ్డలకు దయచేయి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి కావలసిన స్వస్థతను దయచేయి. నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు, నీడ సహవాసము ఈ దినం ఆన్లైన్ ద్వారా దేవుని యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రియ బిడ్డలకు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సకల ప్రజలకు సదాకాలము తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. థ్యాంక్ యూ.